నమస్తే. ఆరోగ్యమిత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రారంభ దశలో ఉన్న ఒక రోగాన్ని నిర్ధారణ చేయడంలో జనరల్ ఫిజిషియన్ల పాత్ర ఏ పాటి ఉంటుంది? జనరల్ ఫిజిషియన్ను ఏ దశలో ఉన్నప్పుడు ఆ రోగాన్ని మనం నిర్ధారణ చేసుకోవడానికి వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? జనరల్ ఫిజిషియన్లు ఎంతవరకు క్యూర్ చేస్తారు? వాళ్ళు ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు? దీని గురించి ఈరోజు మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఏమైనా డౌట్స్ ఉండి హెల్త్కి సంబంధించి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. అయితే జనరల్ ఫిజిషియన్ల పాత్ర ఎంతవరకు ఉంటుందంటే మీరేం చెప్తారు? జనరల్ ఫిజిషియన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అండి హెల్త్లో. ఈ మధ్య వచ్చిన కాలంలో ఈ గూగుల్ నాలెడ్జ్ వల్ల కానీ మన ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ద్వారా ఒక సిమ్టమ్ని, ఒక పర్టికులర్ పేషెంట్ ఒక సిమ్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ పెయిన్సే తీసుకోండి, లేకపోతే యూరిన్లో డిస్కంఫర్టే తీసుకోండి, అది జస్ట్ గూగుల్ చేసేస్తారు. చేసేసరికి ఆ మెసేజ్ ప్రకారము మీరు ఈ ఫలానా సూపర్ స్పెషాలిటీ డాక్టర్ని కలవండి. ఇప్పుడు సపోజ్ యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా అయిందంటే, యూరిన్ తరచుగా వచ్చింది, యూరిన్లో మంట ఉంది అనగానే కిడ్నీ డాక్టర్ నిపుణుల్ని కలవండి అనగానే వాళ్ళు అలా కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, దాని ద్వారా అది నేరో అయిపోతుంది. అంటే యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది ఎన్నో ఇతరితర కారణాల వల్ల వస్తుంది. ఆ కారణాలు అనేది ఫిజిషియన్ ప్రాపర్గా చెప్పి దాన్ని బట్టి అవసరం ఉంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్ దగ్గరికి పంపించడం చేయడము, లేకపోతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక స్పెషాలిటీ దగ్గరికి వెళ్లకుండా సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్తే కొన్ని వ్యాధులు గ్రహించకపోగా అది ఇంకా ప్రాబ్లం ఎక్కువగా అవ్వడము, జరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఫలానా అనుకొని ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్నిటికి సంబంధించిన డాక్టర్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉండిపోయారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందుగా ఒక ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వడం ఎంతవరకు ఇంపార్టెంట్? ఫిజిషియన్ని కన్సల్ట్ చేయడం చాలా ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు జరిగే డిసీజెస్లో అన్నిట్లో కూడా ఫిజిషియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజిషియన్ అనేది అన్ని డిసీజెస్, అన్ని వ్యాధులు, అన్ని అవయవాలకు సంబంధించిన వ్యాధులు అన్నిటినీ కూడా వాళ్ళు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమ్టమ్ వస్తే ఆ సిమ్టమ్ అది గుండెకు సంబంధించిందా, లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించిందా, మన పేగులకు సంబంధించిందా, లేకపోతే కిడ్నీలకు సంబంధించిందా, లేకపోతే ఆ వ్యాధి ఏదైనా వేరే ప్రమాదానికి గురి చేస్తుందా అన్నది ఫిజిషియన్ ప్రాపర్గా చెప్పగలుగుతారు. సో దాని ద్వారా అది టెస్టులు చేసి ఆ వ్యాధి అని తెలిసినప్పుడు వాళ్ళు ట్రీట్ చేయగలుగుతారు. ఒకవేళ ట్రీట్ చేయని పక్షాన ఈ పర్టికులర్ స్పెషాలిటీకి మీరు సూపర్ స్పెషాలిటీకి వెళ్ళొచ్చు. దాని ద్వారా వాళ్ళు ఆ డిసీజ్ని ఈజీగా అరికట్టచ్చు. అంటే ఒక జీవిత కాలంలో రెగ్యులర్గా ఒక జనరల్ ఫిజిషియన్ ఉండటం అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ తీసుకుంటే, డయాబెటీసే తీసుకోండి. ఈ డయాబెటీస్ అనేది ఫస్ట్ ఇనిషియల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఇలాంటి డిసీజ్లో షుగర్ లెవెల్స్ అలా కంట్రోల్ చేయకపోతే దానివల్ల అన్ని అవయవాలకు ప్రాబ్లం వస్తుంది. మెయిన్గా కంటి చూపే తీసుకోండి, కిడ్నీలే తీసుకోండి, నరాలే తీసుకోండి. సో ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు రాకుండా ఉంటుంది. సో ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి బై ఛాన్స్ ఈ డయాబెటీస్ వల్ల వచ్చే ప్రమాదాలు, అంటే అవయవాలకు ప్రమాదాలు వస్తే అప్పుడు దాని ద్వారా ఆ పర్టికులర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అది ఈజీగా ట్రీట్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇప్పుడు డయాబెటీస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే షుగర్ కంట్రోల్ చేయక కిడ్నీ డాక్టర్ దాని పరంగా ఆలోచించి సో ఈ ప్రమాదాలు ఎక్కువ అవడమే జరుగుతుంది, కానీ దాన్ని తగ్గించడం జరగదు. అంటే ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఎలాంటి జబ్బులు క్యూర్ అవుతాయని వాళ్ళు అనుకోవాలి? పర్టికులర్ ఒక పర్సన్ వస్తే అతనికి ఈ ప్రమాదం ఉంది అని తెలవడం అంత ఈజీ కాదు. సో ఒబేసిటీ అనేది ఒక ప్రాబ్లము, అలానే బీపీ అనేది ఒక ప్రాబ్లం, షుగర్ అనేది ఒక ప్రాబ్లం, మన బాడీలో ఉన్న బ్లడ్ తక్కువ ఉండడం ఒక ప్రమాదం, బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ ఏ అవయవానికైనా సోకి ఉండొచ్చు. సో ఇలాంటి ప్రమాదాలు మనకు లక్షణాల ద్వారా తెలవడం చాలా కష్టం. సో ఈ కొన్ని ఏదైనా బాడీలో చిన్న ప్రాబ్లం వచ్చినా, అంటే వీక్నెస్, అలసట తెలిసినా, లేకపోతే జ్వరం వచ్చినా, లేకపోతే మన బాడీ కొద్దిగా ఆయాసం ఫీల్ అయినా, అండ్ కొద్దిగా నడవడానికి కష్టము, లేకపోతే అరిచేతులు అరికాల్లో తిమ్మిర్లు, వీక్నెస్, ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఫిజిషియన్కి కలిస్తే ఇది ఏ లక్షణం వల్ల, ఈ లక్షణం దేని కారణం వల్ల వచ్చింది అన్నది పర్టికులర్ టెస్ట్ దాని పరంగా కండక్ట్ చేసి ఆ పర్టికులర్ టెస్ట్కి వచ్చిన వ్యాధిని దాన్ని గ్రహించి దానివల్ల దానికి మందులు ఫిజిషియన్ యూజువల్గా ట్రీట్ చేయగలుగుతారు. బై ఛాన్స్ ఫిజిషియన్ వల్ల ఇది కాకుండా ఏదైనా పర్టికులర్ అవయం వల్ల ప్రాబ్లం అని తెలిస్తే అప్పుడు ఆ పర్టికులర్ అవయానికి సంబంధించిన డాక్టర్ని వాళ్ళే రెఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే దీర్ఘకాలికంగా ఉన్న జబ్బులు కావచ్చు, లేదంటే తీవ్రమైన అనారోగ్యాలని ఒక ఫిజిషియన్ ఎంతవరకు ట్రీట్ చేస్తారు?
కొన్ని వ్యాధులకు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉండడం, మెన్స్ట్రేటింగ్ ఫీమేల్సే తీసుకోండి, వాళ్ళకు యూజువల్గా మెన్స్ట్రల్ లాస్ వల్ల వాళ్ళ బాడీలో ఉన్న బ్లడ్ తగ్గి దానివల్ల ఐరన్ మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది ఐరన్ డెఫిషియన్సీ అనేమి అంటారు. వీటిని యూజువల్గా ఫీమేల్స్లో, అది కూడా మెన్స్ట్రేటింగ్ ఫీమేల్స్ బిట్వీన్ 20 to 40 యూజువల్గా చూస్తుంటాం. ఇలాంటి వ్యాధులు ఫిజిషియన్ ట్రీట్ చేయగలుగుతారు. అలానే బ్లడ్ తక్కువ అవడానికి ఇతర వేరే కారణాలు కూడా ఉంటాయి. పైల్సే తీసుకోండి, లేకపోతే ఫిషరే తీసుకోండి, మోషన్ ద్వారా బ్లడ్ లాస్, లేకపోతే న్యూట్రిషనల్ అంటే సరిగ్గా తిండి తీసుకోకపోవడం వల్ల ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్. వెజిటేరియన్స్లో యూజువల్గా B12 డెఫిషియన్సీ చూస్తాం. ఈ అనేమియా రిలేటెడ్ డిసీజెస్ అన్ని ఫిజిషియన్ ట్రీట్ చేయగలుగుతారు. అలానే కొన్ని వ్యాధులు, సీజనల్ ఫీవర్స్ రావడం, వైరల్ ఫీవర్, డెంగ్యూ తీసుకోండి, దోమకాటు ద్వారా మలేరియా రావడము, అలానే వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల సీజనల్ వైరల్ ఇన్ఫ్లుయెన్జా ఫ్లూస్ అంటారు. అలానే కొన్ని కారణాల వల్ల ఈ ఫీవర్స్ ఎటువంటి రీజన్ వల్ల వస్తున్నాయి అన్నది కూడా తెలియకపోవడం. అంటే మన ఇండియాలో చూస్తే క్వైట్ కామన్గా ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి చూస్తుంటాం. ఇలా ఫీవర్స్ ఇతర కారణాల వల్ల వచ్చిన ఫీవర్స్ అన్ని ఫిజిషియన్స్ పరిధి కిందనే వస్తుంటాయి. అలానే కొన్ని మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వచ్చే వ్యాధులు, ఒబేసిటీయే తీసుకోండి, డయాబెటీసే తీసుకోండి, హైపర్ టెన్షనే తీసుకోండి, కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా జరగడం, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం, ఇవన్నీ రిలేటెడ్ డిసీజెస్ అన్ని ఫిజిషియన్ ప్రాపర్గా ట్రీట్ చేయగలుగుతారు. అండ్ రెగ్యులర్గా ఫాలోఅప్స్ పెట్టుకొని దాన్ని బట్టి ఆ మందులు చేంజ్ చేయడము అండ్ వాళ్ళ హెల్త్ ఆ వ్యాధులకు సంబంధించిన అవయవాల్ని పరీక్షలు చేయడము, వీటిని అన్ని యూజువల్గా ఫాలోఅప్ పెట్టుకుంటే హెల్ప్ అవుతుందండి. అంటే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లే బదులుగా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ముందుగా వెళితే అనేక ప్రయోజనాలు అంటారా? అవునండి. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ ఇప్పుడు కిడ్నీ తీసుకోండి, లేకపోతే గుండె, నరాలు, పేగులు, ఇలాంటి సంబంధించిన అవయవాలకు సంబంధించిన ఇండివిజువల్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాబ్లం యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ, అంటే యూరిన్ తరచుగా రావడంతో వచ్చారు. అది యూరిన్ కిడ్నీ ప్రాబ్లమే ఉండకపోవచ్చు, షుగర్ అతిగా ఉండొచ్చు, నీళ్ళు ఎక్కువగా తీసుకొని ఉండొచ్చు, ఆర్ వాళ్ళ బాడీలో ఇంకా అంటే కిడ్నీ ప్రాబ్లం లేకుండా వేరే ప్రాబ్లం వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ రావచ్చు. ఇవన్నీ ఫిజిషియన్ యూజువల్గా ఎవాల్యుయేట్ చేసి బై ఛాన్స్ అది షుగర్ వల్లనో కాక లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల కాకుండా ఓన్లీ కిడ్నీ ప్రాబ్లమే ఉంటే అప్పుడు కిడ్నీ వ్యాధి నిపుణుల దగ్గరికి ఫిజిషియనే రెఫర్ చేస్తారు. దాని ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం ఈజీగా ట్రీట్ అవుతుంది. అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ ప్రివెంటివ్ స్క్రీనింగ్ల గురించి అడగాలి అసలు? యూజువల్గా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఏజ్ ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు చూడడానికి మెయిన్గా వాళ్ళ హైట్ ఏంటి, హైట్ తగ్గట్టు వెయిట్ ఉందా, వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉందా, ప్రోటీన్ వెయిట్ ఎలా ఉంది, అంటే మన బాడీలో మజిల్ మాస్ ఎలా ఉంది, అండ్ దాని తగ్గట్టు వాళ్ళకు జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ద్వారా ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, అండ్ ఇవన్నీ చూస్తారు. ఫస్ట్ చూసిన తర్వాత వాళ్ళకు కొన్ని సిమ్టమ్స్, లక్షణాలు, అంటే వాళ్ళ ఆకలి ఎలా ఉంది, వాళ్ళ నిద్ర ప్రాపర్గా ఉందా, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు చేసే పని వాళ్ళు ప్రాపర్గా చేయగలుగుతున్నారా, ఇలాంటివన్నీ హిస్టరీ పరంగా తీసుకొని కొన్ని లక్షణాలు బట్టి వాళ్ళకు కొన్ని పరీక్షలు, మెయిన్గా డయాబెటిక్ చెక్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, వాళ్ళ బ్లడ్ లెవెల్స్ కానీ, వాళ్ళ కిడ్నీ పనితనం కానీ, లివర్ పనితనం కానీ, వాళ్ళకు థైరాయిడ్ లెవెల్స్ కానీ, ఇవన్నీ చెక్ చేసి ఆ రిపోర్ట్స్లో అబ్నార్మాలిటీ ఉంటే అది ఎందుకు వచ్చింది అని దాన్ని కాజ్ ఎవాల్యుయేషన్ చేసి దాన్ని బట్టి మందులు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వ్యాధిని ముందుగానే పసిగట్టడంలో జనరల్ ఫిజిషియన్లు వాళ్ళు ఎలాంటి రోల్ పోషిస్తారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను ఫ్యామిలీ హిస్టరీ ఉందండి, సపోజ్ వాళ్ళ పేరెంట్స్కి డయాబెటిక్ ఉంది, వాళ్ళకు ఎటువంటి లక్షణాలు లేవు, వాళ్ళ ఏజ్ అరౌండ్ 35 to 40 వచ్చేసింది. సో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు ఒక పేరెంట్కి ఉంటే 40% మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే ఇద్దరు పేరెంట్స్కి ఉంటే 60 నుంచి 70% వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోతే మనకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ప్రతి డయాబెటిక్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి లక్షణాలు ఉండాలని లేదు. అలానే బీపీ తీసుకోండి, బ్లడ్ ప్రెషర్ అతిగా పెరగడం వల్ల లక్షణాలు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రావాలని లేదు. ఒక పర్సన్ మన దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు, ఫిజిషియన్ దగ్గరికి మెయిన్గా వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలకు సంబంధం ఉన్న ఇలాంటి వ్యాధులకు సంబంధం ఉన్న లక్షణాలు లేకపోయినా కూడా వాళ్ళకు ఇటువంటి పరీక్షలు చేసి బీపీ చెక్ చేయడము, షుగర్ లెవెల్స్ చెక్ చేయడము, వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేయడము, వాళ్ళ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయడం, ఇవి చేసి ఒకవేళ దాని పరంగా ఇప్పుడు డయాబెటీస్ తీసుకొని ప్రీ డయాబెటీస్ అనే ఒక స్టేజ్ ఉంటుందండి. అలాంటి స్టేజ్లో వాళ్ళకి లైఫ్ స్టైల్ పద్ధతులు మెయింటైన్ చేసి, అంటే డైట్ కానీ, స్లీప్ కానీ, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పద్ధతులు మెయింటైన్ చేస్తే వాళ్ళకు డయాబెటీస్ ఒక 5-10 సంవత్సరాల వరకు రాకుండా మనము నివారించవచ్చు. సో అలానే బ్లడ్ ప్రెషర్ కూడా ప్రీ హైపర్ టెన్షన్ అనే స్టేజ్ ఉంటుంది. కొందరు వెయిట్ నార్మల్గా హైట్ తగ్గట్టు ఉండకుండా వాళ్ళ BMI 27, 28, 30 వరకు పెరగడం జరుగుతుంది. 25 లోపల ఉంటే నార్మల్ అంటారు. ఇలాంటి BMI పెరిగినప్పుడు కొన్ని వ్యాధులు, జాయింట్ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మెయిన్గా అరికాల్లో ఉన్న జాయింట్స్, దాంతోపాటు వాళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్
ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా వాళ్ళకు ఒబేసిటీ వచ్చినప్పుడు వాళ్ళను లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలానే వాళ్ళ పద్ధతులు ఎలా మెయింటైన్ చేయాలి, దానివల్ల ఈ వ్యాధులు రాకుండా ఎలా ఉండాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఫాలో అప్ పెట్టుకుంటే ఈ వ్యాధులు రాకుండా మనం నివారించవచ్చు. అంటే వాళ్ళకి తెలిసిన స్పెషలిస్ట్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి మీరు వస్తే మీకున్న పరిజ్ఞానంతో వాళ్ళు ఎవరి దగ్గరికి పంపిస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతుంది, వాళ్ళకున్న జబ్బు ఎలా క్యూర్ అవుతుంది అనేది జనరల్ ఫిజిషియన్కే బాగా తెలుసని మీరు అనుకుంటున్నారు, మీరు చెప్తున్నారు. కానీ హ్యూమన్ సైకాలజీ ఈ మధ్య కాలంలో మనకు పెరిగిపోయిన టెక్నాలజీతో వాళ్ళు మీరు ముందుగా చెప్పినట్టుగా గూగుల్ చేసుకొని నాకు పలానా సిమ్టమ్స్ ఉన్నాయి, ఈ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలేమో అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు మనం దాన్ని అబ్జెక్ట్ చేయాలి? ఇప్పుడు ఫీవర్ వచ్చిందనగానే ఏ డోలో మాత్రం వేసేసుకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొచ్చేసుకోవడం, ఈ మెంటాలిటీస్ అన్నీ మారాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనము ఫీవర్ అనే ఒక కాజ్ తీసుకుంటే, ఫీవర్ అనే ఒక సిమ్టమ్ తీసుకుంటే మనము గూగుల్లో జస్ట్ ఫీవర్ అని కొట్టి చూడండి మీరు, దాంట్లో క్యాన్సర్ కూడా ఫీవర్ కాజ్ చేయొచ్చు. అలా అని మనం క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఫీవర్ 99% సీజనల్ ఫీవర్స్ వల్ల అవ్వచ్చు, ఈ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్స్ వీటి వల్ల అవ్వచ్చు. అలా అని మన మనీ, ఎఫర్ట్, కాస్ట్ యాజ్ వెల్ యాజ్ టైమ్ అండ్ ఆ సఫరింగ్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. ఇప్పుడు క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి నాకు ఫీవర్ వచ్చిందని వెళ్తే వాళ్ళు క్యాన్సర్ టెస్ట్ చేస్తే దానివల్ల మీకు ఎంత లాస్ అవుతుంది? అవును. సో అలానే ప్రతి వ్యాధికి మనం గూగుల్ చేసినా, ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా, మనకు హాఫ్ నాలెడ్జ్ ఉండి దాన్ని చెక్ చేయడానికి ప్రయత్నించినా దానివల్ల ఇతర చాలా కాజెస్ వస్తాయి. ఒక సిమ్టమ్ కొడితే మనకు ఒక 10 నుంచి 15 డిసీజెస్ వస్తాయి. అలా అని మన మైండ్, మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మన మైండ్ ఎలా పోతుంది, ఏ వ్యాధి అయితే మనకు డేంజర్ కాజ్ చేస్తుందో ఆ వ్యాధి దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యాధిని మనం సెర్చ్ చేసి ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే యూజువల్గా సూపర్ స్పెషాలిటీ దగ్గరికి ఏమవుతుందంటే నేరో అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒక లూజ్ మోషన్స్తో ఒక పేషెంట్ ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ లూజ్ మోషన్స్కి సంబంధించిన డిసీజెస్ని మాత్రమే సెర్చ్ చేస్తారు, కానీ ఈ రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు, ఇంకే వాళ్ళు ఏదైనా మెడిసిన్స్ తీసుకొని వాటి వల్ల అవ్వచ్చు అన్న డిసీజెస్, ఇది యూజువల్గా ఫిజిషియన్కి ఎక్కువ అవగాహన ఉంటుంది, కానీ సూపర్ స్పెషాలిటీకి కొద్దిగా తక్కువ నేరో అయిపోతుందండి. ఇప్పుడు సపోజ్ ఒక లూజ్ మోషన్స్తో ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు యూజువల్గా వాళ్ళ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఇప్పటి వరకు సివియారిటీ అంటే ఒక 2-3 నెలలు ప్రాబ్లం తగ్గక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర రెఫర్ చేసిన వాళ్ళే ఉంటారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే టెస్ట్లు అనవసరంగా చేయడము, దానివల్ల వాళ్ళు ఖర్చు చేయడమే కాకుండా సఫరింగ్ పెరగడము అండ్ దాని ట్రీట్మెంట్ ఈజీగా జరిగేది కాంప్లికేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వ్యాక్సిన్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని వాళ్ళు వెళ్ళాలా, లేదు వాళ్ళు ఆ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి వ్యాక్సిన్స్ తీసేసుకోవచ్చు? వ్యాక్సిన్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఇండియాలో వ్యాక్సిన్ గురించి చాలా తక్కువ నాలెడ్జ్ అండి. చాలామంది పిల్లలకు పుట్టగానే వ్యాక్సిన్స్ ఇస్తే సరిపోతుంది, ఒక 5 సంవత్సరాల వరకు వ్యాక్సిన్స్ ఇస్తే తర్వాత ఇంకా అవసరం లేదు అని అనుకుంటారు. అండ్ తర్వాత పెద్దవాళ్ళ వ్యాక్సిన్స్ అంటే అడల్ట్ ఇమ్యునైజేషన్ గురించి వస్తే అవగాహన చాలా 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 తక్కువ అండి. సో అడల్ట్ ఇమ్యునైజేషన్ అందరూ ఒక 30-40 ఇయర్స్లో చాలా వ్యాక్సిన్స్ ఉండేయండి ఇచ్చేటివి. ఈ ఏజ్లో చాలామంది ఏమనుకుంటారంటే నాకు లక్షణాలు లేవు కదా, దీనికి ఖర్చు చేసి నేను వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి, లక్షణాలు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు కదా అనుకుంటారు. అసలు వ్యాక్సిన్ అనేది ఒక ప్రివెన్షన్ అండి. ఒక వ్యాధి రాకుండా మనకు ఆ వ్యాధి వల్ల వచ్చే ప్రమాదం జరగకుండా మనకు తీసుకునే వ్యాక్సిన్స్ ఇవి. ఇప్పుడు కోవిడే వచ్చింది రీసెంట్గా, లాస్ట్ 3-4 ఇయర్స్ చాలా మంది ఆ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి జంకిచ్చారు. అంటే ఎందుకు తీసుకోవాలి, నేను ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకేదో ప్రమాదం అవుతుంది. సో ఇలాంటి వ్యాక్సిన్స్ అడల్ట్ వ్యాక్సినేషన్లో చాలా డిసీజెస్ని అరికట్టచ్చు. ఆ డిసీజెస్ వచ్చిన తర్వాత సివియారిటీ రాకుండా హాస్పిటలైజేషన్, డెత్ రిలేటెడ్ రిస్క్ కూడా తగ్గించవచ్చు. సో దీంట్లో చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయండి. అంటే మనకు తెలిసిన వ్యాక్సిన్ ఒక కుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాక్సిన్ ఒకటే చాలామందికి అవగాహన ఉంది. కానీ ఒక డిప్టీరియా, పర్టుసిస్, టెటనిస్ ఇలాంటి వ్యాక్సిన్, దాని తర్వాత మెనింగోకోకల్ ఒక బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే వ్యాక్సిన్, మన బాడీలో నిమోనియా రాకుండా అంటే ఆ ఊపిరితిత్తుల్లో నిమోనియా రాకుండా నిమోనియా వ్యాక్సిన్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అంటారు, నిమోకోకల్ వ్యాక్సిన్ అంటారు. అలానే ఈ మధ్య హెర్పిస్ జాస్టర్ అనే ఒక వైరల్ ఇన్ఫెక్షన్, అంటే మనకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చిన తర్వాత ఈ చికెన్ పాక్స్ ఆ వైరస్ మన బాడీలోనే ఉండి ఒక నరానికి స్ప్రెడ్ అయ్యి ఒక స్కిన్ రిలేటెడ్ ర్యాష్ ప్లస్ ఆ నరం రిలేటెడ్ సిమ్టమ్స్ కాజ్ చేసి కొందరికి ఆ నొప్పి ఒక నెలలు, సంవత్సరాల తరబడి ఉంటుంది. అలాంటి వాటికి ఈ మధ్య షింగ్రిక్స్ వ్యాక్సిన్ అని వచ్చింది. ఇలా చాలా వ్యాక్సిన్స్ ఉన్నాయి. యూజువల్గా ఫిజిషియన్ని కలిస్తే ఈ వ్యాక్సిన్స్ గురించి ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలి, దానివల్ల వచ్చే ప్రమాదాలు రాకుండా అరికట్టచ్చు.
ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం ఎంతవరకు సేఫ్? ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అది ఎంతవరకు నిజం, ఎంతవరకు మిత్ అనేది మనం పక్కన పెడితే, చాలామంది అనుకుంటున్న ఏంటి అని అంటే దీనివల్ల చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అది తీసుకోవడం వల్లే మేము సిక్ అయ్యామేమో అని చెప్పేసి, అంటే అప్పుడైతే సేఫ్ జోన్లో ఉన్నారు కానీ ఆ తర్వాత వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. సో మీరు చెప్తున్న వ్యాక్సిన్స్ అనేవి వీళ్ళందరినీ ఎంతవరకు సేఫ్ జోన్లో పెడతాయి అలాంటి రోగాల బారిన పడకుండా? వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వ్యాక్సిన్స్ అనేవి ఎన్నో రోగాలు, ఇప్పుడు హాస్పిటలైజేషన్ అవ్వడానికి మెయిన్ కారణము మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం, ఆ పర్టికులర్ డిసీజెస్కి ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చే వ్యాధులు. అండ్ ఈ వ్యాధులు అన్ని డిసీజెస్కి వ్యాక్సిన్స్ లేవు, కొన్ని డిసీజెస్కి ఉన్నాయి. బట్ ఈ డిసీజెస్ ఎటువంటి డిసీజెస్ అంటే దాని వ్యాక్సిన్ తీసుకోకపోతే దానివల్ల వచ్చే లాస్ హాస్పిటలైజేషనే కాకుండా డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే పెంచడం, అలానే అది మన లైఫ్ ప్రాణాంతకం కూడా జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ అనేవి ఎప్పుడైనా ఒక పర్టికులర్ ఫేజ్ ట్రయల్స్ ఉంటాయండి. ఆ ట్రయల్స్ దాటి ఎంతవరకు సేఫ్టీ అన్నది తెలిసి ఆ సేఫ్టీ ట్రయల్స్లో అది సక్సెస్ అయినప్పుడే అవి బయటికి వస్తాయి. అప్పటి వరకు ప్రతి డిసీజెస్ మీద ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి. ఈవెన్ హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇలాంటి డిసీజెస్ మీద కొన్ని డిసీజెస్కి వ్యాక్సిన్స్ ఉన్నా కూడా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో రావడానికి ఇంకా ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఉన్న డిసీజెస్లో బయటికి వచ్చిన మార్కెట్లో వచ్చిన వ్యాక్సిన్స్ అన్నీ సేఫ్. ఏ మందు తీసుకున్నా కూడా, వ్యాక్సినే కాదు, ఏ మందు తీసుకున్నా దాని ఓన్ రిస్క్ బెనిఫిట్ ఉంటుంది. అలా అని ప్రతి ఒక్కరికి రిస్క్ రావాలని లేదు. 100%లో ఒక 2 to 3% వాళ్ళకు రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవి ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని బట్టే మార్కెటింగ్ చేస్తారండి. ఓకే, ఎలాంటి వ్యాధులకి ముందుగా జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీస్ దగ్గరికి వెళ్ళాలి? ఒక పేషెంట్ వీక్నెస్ వచ్చింది, నిద్ర పట్టట్లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయ్యాయి, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్తో వచ్చాడు, అంటే తేపులు, కడుపుబ్బసము, వామిటింగ్ సెన్సేషన్, లూజ్ మోషన్స్తో వచ్చాడు. అలానే ఒక పేషెంట్కి ఫీవర్ వస్తుంది కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల తరబడి నుంచి, బరువు లాస్ అయిపోయాడు, తెలియదు ఏ కారణం వల్ల బరువు తగ్గారు. అండ్ అరిచేతులు అరికాల్లో తిమ్మిరులు ఉంటున్నాయి, వీక్నెస్ ఉంటుంది. అండ్ దీంతో పాటు కొందరికి మూత్రం ఎక్కువగా వస్తుంది, మూత్రంలో మంట ఉంటుంది. అండ్ వాళ్ళకు గుండె దడ ఎక్కువగా ఉండి ఆయాసం ఫీలింగ్ అవుతుంది. కొందరికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములతో వస్తారు. ఇలా ప్రతి ఒక్క లక్షణంకి ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే మనకు వాళ్ళు క్లియర్గా దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఏ కారణం వల్ల వచ్చి అది దాన్ని ట్రీట్ చేయగలుగుతారు. ఒకవేళ ట్రీట్ చేయకపోతే ఆ పర్టికులర్ సూపర్ స్పెషాలిటీ ఫిజిషియన్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు హెల్త్ చెకప్స్ గురించి కూడా అవేర్నెస్ పెరుగుతోంది. అంత అవేర్నెస్ వచ్చినా కూడా వాటి పట్ల వెళ్ళటానికి కొంత సుముఖత చూపించట్లేదు. సో హెల్త్ చెకప్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? ఎంత తరచుగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి? వాళ్ళ వయసును బట్టి చేయించుకోవాలా, లేదా వాళ్ళకు వస్తున్న జబ్బుల్ని బట్టి చేయించుకోవాలా? ఇప్పుడు చూస్తే కొన్ని వ్యాధులు, డయాబెటీస్ లాంటి, హైపర్ టెన్షన్, థైరాయిడ్ రిలేటెడ్ డిసీజెస్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒక 10-15 సంవత్సరాల క్రితం ఒక 45-50 ఇయర్స్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అండ్ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉండడము, ఈ కారణాల వల్ల 30-35 సంవత్సరాల్లోనే ఇలాంటి డిసీజెస్ రావడం జరుగుతుంది. సో యూజువల్గా 30 ఇయర్స్ దాటిన ఎనీ మేల్ ఆర్ ఫీమేల్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంక ఎర్లీగానే ఇయర్కి యాన్యువల్గా ఒకసారి జనరల్ హెల్త్ చెకప్, అంటే బేసిక్ హెల్త్ చెకప్, అన్ని అవయవాలకి సంబంధించిన కొన్ని టెస్ట్లు రన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు డయాబెటీస్కి ఫాస్టింగ్ పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్, అలానే 3 months యావరేజ్, కొలెస్ట్రాల్కి ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని, అలానే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్, మన బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని చూడడానికి WBC కౌంట్స్, ప్లేట్లెట్ల కణాలు, అండ్ దీంతో పాటు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్. కొందరికి ఫ్యామిలీ హిస్టరీ హార్ట్ డిసీజెస్ పరంగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకు ECG, 2D ఎకో, థ్రెడ్మిల్ టెస్ట్, అవసరం ఉంటే CT కర్నరీ యాంజియో. అండ్ దీంతో పాటు కొందరికి జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పర్టికులర్ జీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి ఫీమేల్స్కి, వాళ్ళకు 35-40 ఈ ఏజ్ రాగానే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ యాన్యువల్గా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే కొందరికి కొన్ని క్యాన్సర్స్, అంటే వెజనల్ క్యాన్సర్ తీసుకోండి, యాజ్ వెల్ as సర్వైకల్ క్యాన్సర్, లివర్ రిలేటెడ్ క్యాన్సర్స్, కొందరికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ఇలా ఉన్నప్పుడు ఆ పర్టికులర్ రిలేటెడ్ టెస్ట్ యూజువల్గా యాన్యువల్గా చెక్ చేసుకోవడము ఒక 25-30 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి తనకున్న హెల్త్ కండిషన్, తనకున్న వ్యాధులకి ఒక అండర్ సూపర్ స్పెషాలిటీ ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కూడా జనరల్ ఫిజిషియన్ని కలవాల్సిన అవసరం ఉంటుందా?
జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? అది వ్యాధుల బట్టి ఉంటుందండి. ఇప్పుడు డయాబెటీసే తీసుకోండి, డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఫెయిల్ దాకా వచ్చి ఒక డయాలసిస్ దాకా వెళ్ళారు. సో డయాలసిస్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా నెఫ్రాలజిస్ట్ దగ్గర ఫాలో అప్, రెగ్యులర్ డయాలసిస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలానే ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన కారణం మెయిన్గా డయాబెటీస్. సో డయాబెటీస్ని వర్కప్ చేసుకోవడానికి అది ప్రాపర్గా కంట్రోల్ ఉందా లేదా, దానివల్ల ఇంకేతర కాంప్లికేషన్స్ రాకుండా ఫిజిషియన్ దగ్గర రెగ్యులర్ ఫాలోఅప్, అలానే ఆ అవయానికి సంబంధించిన డాక్టర్ దగ్గర కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకని మనది ఇండియా ఒక డయాబెటిక్ క్యాపిటల్గా మారిపోయింది? చెప్పాలంటే మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ. ఇండియన్స్ అందరినీ కూడా థిన్ ఒబేస్ అంటారండి, అంటే థిన్ ఫ్యాట్ ఇండివిజువల్స్ అంటారు. అంటే వాళ్ళు చూస్తే బక్కగా ఉంటారు కానీ పొట్ట పెద్దగా ఉంటుంది. దాన్ని విజరల్ ఒబేసిటీ అంటారు. ఈ విజరల్ ఒబేసిటీ వల్ల డయాబెటీసే కాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్, లివర్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం జరగడం చూస్తుంది. ఇది మెయిన్గా మన ఇండియాలో చూస్తే కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ ఉంటుంది. అంటే డైట్లో రైస్ ఎక్కువగా ఉండడము, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా ఉండడం, మెయిన్గా కార్బోహైడ్రేట్స్. మన స్టెపుల్ ఫుడ్ తీసుకుంటే రైస్ ఎక్కువ చాలామందికి. ఎవరైనా హిస్టరీ అడిగితే మీరు ఏం తింటారు అంటే నేను ఒకటే పూట రైస్ తింటాను, రాత్రి రోటీ తింటాను అంటారు. పొద్దున్న అడిగితే ఏం తింటారంటే ఇడ్లీ దోశ అనేది కూడా రైస్తోనే తయారవడం. రాత్రి ఏం తింటానంటే ప్యాలాలు, అటుకులు. సో ఇవన్నీ కూడా రైస్తోనే. సో రైస్ వల్ల మెయిన్గా మన డిన్నర్ ప్యాటర్న్ చూసుకుంటే లేట్ నైట్ డిన్నర్స్ ఉంటాయి, 11-11:30 డిన్నర్ తినంగానే పడుకోవడం జరుగుతుంది. వీటి వల్ల సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట పెరుగుతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, అలానే లివర్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవ్వడం, మన బాడీలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం, వీటి వల్ల డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఈ మెయిన్గా ఈ కారణం వల్ల ఇండియన్స్లో ప్రతి ఫ్యామిలీలో ఒకరి నుంచి ఇద్దరు డయాబెటీస్ ఉండడము, అవి సరిగ్గా కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల దానివల్ల అవయవాల రిలేటెడ్ కాంప్లికేషన్స్ రావడం చూస్తుంటాం. ప్రీ డయాబెటిక్ అంటే వాళ్ళ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మీరు మెన్షన్ చేస్తూనే, ఇప్పుడు షుగర్ వచ్చిందంటే ఎక్కువగా షుగర్ తినడం వల్ల వస్తుందన్న అపోహ కూడా ఇంకా ఉంది మన దగ్గర. దాని మీద మనం ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నా కూడా లేదు, వీళ్ళు స్వీట్స్ ఎక్కువ తింటూ ఉంటారు, ఆ స్వీట్కి సంబంధించి ఇంకా ఓన్లీ స్వీటే కాదు, ఆ షుగర్కి సంబంధించే కాదు, అలాంటివి ఆ కోవలోకి వచ్చేవన్నీ తింటూ ఉంటారు. అందువల్లే ఈ అబ్బాయికో ఆ అమ్మాయికో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా వచ్చింది షుగర్ అని చెప్పి అంటుంటారు. ఎంతవరకు నిజమండి? యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే మీరు అడిగిన క్వశ్చన్ ప్రీ డయాబెటీస్ గురించి. ప్రీ డయాబెటీస్కి ఒక పర్టికులర్ లక్షణం ఉండదండి. ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చినట్టు కాదు. ఫ్యూచర్లో ఇప్పుడు డయాబెటిక్ పర్సన్కి ప్రీ డయాబెటిక్కి డిఫరెన్స్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో అంటే ఒక 6 months, 1 year, 1.5 years, 2 years తర్వాత నాన్ డయాబెటిక్ పీపుల్కి కంపేర్ చేస్తే ప్రీ డయాబెటిక్ వాళ్ళకు 10 రెట్లు రిస్క్ ఎక్కువ ఉంటుంది డయాబెటీస్ రావడం. సో ప్రీ డయాబెటీస్ వాళ్ళు నార్మల్ పర్సన్ లాగానే, అంటే నాన్ డయాబెటిక్ పీపుల్ లాగానే ఎటువంటి లక్షణం లేకుండా ఉంటారు. వాళ్ళ షుగర్ లెవెల్స్ చూస్తే నార్మల్ కంటే, అంటే నార్మల్గా ఫాస్టింగ్ తీసుకుంటే 70 లోపల ఉండాలండి. అలానే తిన్న తర్వాత 2 గంటల తర్వాత చూస్తే 100 లోపల ఉండాలి, 100 నుంచి 140 లోపల ఉండాలి. అండ్ అలానే 3 months యావరేజ్ అంటారు, HbA1c ఇది 5.7 లోపల ఉండాలి. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఎటువంటి లక్షణం ఉండదు, కానీ వాళ్ళ లెవెల్స్ నాన్ డయాబెటిక్కి డయాబెటిక్ మిడిల్లో ఉంటాయి. అంటే HbA1c 5.7 to 6.4 మధ్యలో 3 నెలల యావరేజ్ లెవెల్స్. తినకముందు అంటే ఫాస్టింగ్ ఒక 8 నుంచి 9 గంటలు ఫాస్టింగ్, 10 గంటలు ఫాస్టింగ్ మెయింటైన్ చేసి చెక్ చేస్తే వాళ్ళ షుగర్ లెవెల్స్ 100 నుంచి 125 లోపల ఉంటాయి. అండ్ తిన్న తర్వాత 2 గంటల తర్వాత చెక్ చేస్తే వాళ్ళది 140 నుంచి 199 లోపల ఉంటాయి. యూజువల్గా ప్రీ డయాబెటీస్ అనేది ప్రాపర్ రివర్సల్ అండి. అంటే వాళ్ళు ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, డైట్ మెయింటైన్ చేసి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని, నిద్ర ప్రాపర్గా ఉంచుకొని, ఫిజికల్ యాక్టివిటీ బాగా మెయింటైన్ చేసి వాళ్ళ పొట్ట తగ్గించుకుంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ నుంచి నాన్ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. అలా కాకపోయినా ఒకవేళ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళు ప్రీ డయాబెటీస్ ఉంటే అదే లెవెల్లో ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకోటి మీరు చెప్పినట్టు ఇందాక డయాబెటీస్ గురించి, డయాబెటీస్లో చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు మెయిన్గా వాళ్ళు అడిగేది ఏంటంటే నా లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి, నేను మందులు వాడుతున్నాను, షుగర్ మెయిన్గా మానేసాను, షుగర్ అంటే మనం వాడే టేబుల్ షుగర్, స్వీట్స్ తినట్లేదు, అయినా కూడా నా లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి. యాక్చువల్గా డయాబెటీస్ అంటే మెయిన్గా మన బ్లడ్లో కార్బోహైడ్రేట్స్ పెరగడం అండి. అంటే కార్బోహైడ్రేట్ మనం తినే ఫుడ్ ఉంటుంది కదా, దాంట్లో ప్రతి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అది రైస్ తీసుకోండి, వీట్, జోవర్, మిల్లెట్స్, బాజ్రా, ఎనీథింగ్, అంటే వెజిటబుల్స్, పల్సెస్ అన్నిట్లో కూడా కొద్దిపాటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం తిన్న వెంటనే ఈ కార్బోహైడ్రేట్స్ ఎనర్జీగా మారుతుంది, అది మన బాడీని ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా
సరిగ్గా పనిచేయకపోవడమో లేకపోతే ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి తగ్గడమో వీటి వల్ల ఈ షుగర్స్ అనేవి ఎనర్జీగా మారకపోవడం, అలానే దానివల్ల బ్లడ్లో షుగర్స్ పెరగడం జరుగుతుంది. అలా అని మనం షుగర్ ఫుడ్ ఆపేస్తే అంటే కార్బోహైడ్రేట్ ఆపేస్తే మన షుగర్స్ తగ్గిపోతాయి అనుకోవడం పెద్ద అపోహడ్డే. కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, బట్ ఎటువంటి కార్బోహైడ్రేట్స్ అంటే స్లోగా అబ్జర్వ్ అయ్యే కార్బోహైడ్రేట్స్. వీటి వల్ల ఏంటంటే స్లోగా షుగర్స్ పెరుగుతూ ఉంటాయి, దానివల్ల పీక్ లెవెల్స్ తగ్గుతాయి. అలానే కార్బోహైడ్రేట్స్ని ఎలా ఎనర్జీగా మార్చుకోవాలో తెలుసుకోవాలి. దానివల్ల మన కార్బోహైడ్రేట్ బాడీలో తగ్గి ప్రాపర్గా ఎనర్జీ ఉండి అండ్ మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండి దానివల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. అలా అని కానీ మనం టేబుల్ షుగర్ ఆపేసో లేకపోతే మన స్వీట్స్ ఆపేసో దాని కంట్రోల్ అవుతాయంటే దానికంటే పెద్ద అపోహ ఇంకోటి లేదండి. ఓకే, అయితే బీపీని కానీ ఈ డయాబెటీస్ని కానీ వాటిని క్యూర్ చేయడంలో మీ పాత్ర, జనరల్ ఫిజిషియన్ల పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఎంతవరకు క్యూర్ చేయగలుగుతారు? ఒకసారి వచ్చిన డయాబెటీస్ పూర్తిగా క్యూర్ అవుతుందని చాలామంది అనుకుంటుంటారు, అది నిజమేనా? ఇప్పుడు చూస్తే డయాబెటీస్ గురించి చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్ ఇట్ ఈస్ క్యూరబుల్ అండి. అంటే క్యూరబుల్ అంటే ప్రాపర్గా నాన్ డయాబెటిక్ రేంజ్కి వెళ్ళిపోవచ్చు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. కానీ ఎప్పుడైతే మన షుగర్ లెవెల్స్ ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్గా మారతాయో అంటే HbA1c 6.5 దాటి ఆర్ తిన్న తర్వాత 200 పైన వచ్చి తినక ముందు 8 గంటలు ఫాస్టింగ్ ఉండి 8 నుంచి 10 గంటలు ఫాస్టింగ్ ఉండి 126 పైన ఎప్పుడైతే లెవెల్స్ వస్తాయో అప్పుడు అది కంట్రోలబుల్ డిసీజ్ కానీ పరిగణిస్తాం, కానీ క్యూరబుల్ అని చెప్పడం చాలా కష్టం. అలా అని అందరిలో క్యూరబుల్ కాదు అండి. కొందరు పర్సన్స్, ఒక 5% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు సూపర్ ఒబేస్ అంటే వాళ్ళ BMI 35-40 అలా ఉండి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి దానివల్ల ఒకవేళ షుగర్స్ పెరిగితే వాళ్ళ వెయిట్ మనము అంటే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి వాళ్ళ వెయిట్ తగ్గించగలిగితే అలాంటి వాళ్ళకు రివర్సల్ అనేది పాసిబుల్. అలా అని ప్రతి ఒక్కరికి రివర్సబుల్ పాసిబుల్ కాదండి. ఒక పాపులేషన్లో 100 మంది డయాబెటిక్ తీసుకుంటే 95% పీపుల్కి మాత్రం రివర్సల్ యూజువల్గా చూడం. అలానే కొన్ని స్పెషల్ పాపులేషన్ ఉంటారు, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తే వాళ్ళు కొన్ని స్టిరాయిడ్ లాంటి మందులు కొన్ని వ్యాధులకు తీసుకొని దానివల్ల డయాబెటీస్ వస్తే, అలానే మన వెయిట్ బాగా అతిగా పెరిగిపోయి దానివల్ల డయాబెటీస్ వస్తే ఇలాంటి స్పెషల్ పాపులేషన్ పీపుల్ని మాత్రం వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫై చేసో వాళ్ళ వ్యాధులను తగ్గించి దానివల్ల డయాబెటీస్ మనము రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అలానే హైపర్ టెన్షన్ కూడా చాలా కారణాల వల్ల, అంటే ఫ్యామిలీ హిస్టరీ వల్లనో వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయకపోవడం వల్లనో వాళ్ళు ప్రీ హైపర్ టెన్షన్ అంటే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ సిస్టోలిక్ అంటే పైనది 140 పైన పెరిగినా కిందది డయాస్టోలిక్ 90 పైన పెరిగినా వాళ్ళకి రివర్సల్ చేయడం అంత పాసిబుల్ కాదండి. సో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి అలానే రెగ్యులర్ మెడికేషన్స్ తీసుకుంటే అది కంట్రోల్ చేసుకుంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా మనం ఆపచ్చు. హై బీపీ అలాగే డయాబెటిక్స్కి సంబంధించి మాట్లాడుతున్నాం. అందులోనే కొలెస్ట్రాల్కి సంబంధించి మనం మాట్లాడినట్టయితే కొలెస్ట్రాల్లో దాన్ని కంట్రోల్ చేయడానికి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? కొలెస్ట్రాల్ అని ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ హైపర్ టెన్షన్కి కొన్ని క్లాసికల్ సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఉంటాయండి. అలానే కొలెస్ట్రాల్కి చాలామంది అనుకుంటారు నా బాడీలో నేను థిన్గా ఉన్నాను అంటే బక్కగా ఉన్నాను, కొందరు అనుకుంటారు నేను ఒబేస్ ఉన్నాను, సో దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా ఉంటాయి అనుకుంటారు. సో థిన్గా ఉంటే కొలెస్ట్రాల్ అసలు లేదు అనుకుంటారు. కొలెస్ట్రాల్ అంటే ఉంటున్న ఆలోచన ఇదే అండి, లావుగా ఉన్న వాళ్ళకే కొలెస్ట్రాల్ ఉంటుందని సన్నగా ఉన్న వాళ్ళల్లో ఉండదు అని చెప్పి అనుకుంటారు. అవునండి. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బక్కగా ఉన్నాను కాబట్టి నా బాడీలో అసలు కొలెస్ట్రాల్ లేదు. కొలెస్ట్రాల్ అంటే మనకు బయటకు కనిపించే కొవ్వు అనుకుంటారు, యాక్చువల్గా అంటే ఫ్యాట్ అనుకుంటారు. ఫ్యాట్ ఈజ్ కంప్లీట్లీ అంటే ఫ్యాట్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కొలెస్ట్రాల్ అండి. కొలెస్ట్రాల్ అంటే రక్తనాళాల్లో ఈ బ్లడ్లో ప్రవహించే ఒక చెడు పదార్థాలు. సో కొలెస్ట్రాల్లో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయండి, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. దీంట్లో డెన్సిటీ బట్టి గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని చెప్తాం. HDL అనేది మన రిపోర్ట్లో చూస్తే హై డెన్సిటీ లైపోప్రోటీన్, దీన్ని గుడ్ కొలెస్ట్రాల్గా చెప్తాం. అలానే LDL, నాన్ HDL అండ్ ట్రైగ్లిజరైడ్స్, VLDL, టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ కింద వస్తాయి. ఈ కొలెస్ట్రాల్ అనేవి ఈ రక్తంలో ప్రవహిస్తూ మన రక్తనాళాలని బ్లాక్ చేసి దానికి సప్లై చేసే అవయవాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది, ఆ అవయవాన్ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల అవయవం పనితనం తగ్గిపోతుంది. సపోజ్ హార్టే తీసుకోండి, హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ చేసి దానివల్ల హార్ట్ ఫంక్షనింగ్ తగ్గిస్తే హార్ట్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే మన మెదడులో ఉన్న రక్తనాళాలని బ్లాక్ చేస్తే దానివల్ల మనకు పక్షవాతం అంటే పెరాలసిస్ ఆర్ హెమిప్లేజియా ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ప్రతి అవయవానికి ఈ కొలెస్ట్రాల్ బ్లాక్ చేస్తే దానివల్ల అవయవం పనితనం తగ్గిపోయి ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ కొలెస్ట్రాల్ మనం లక్షణాల పరంగా మన బాడీలో ఇంత ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందా, ఇంత తక్కువ కొలెస్ట్రాల్ ఉందా అనేది ముందు గ్రహించడం
చాలా కష్టం అండ్ చెప్పడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు గుండె అంటే హార్ట్ బ్లడ్ వెజల్సే తీసుకోండి, దాంట్లో ఒకవేళ ఈ కొలెస్ట్రాల్ కొద్దిపాటి బ్లాక్ చేస్తే ఒక 20% 30% బ్లాక్ చేస్తే రక్త ప్రసరణ అయితే జరుగుతుంది కాబట్టి లక్షణాలు ఏమీ కనిపించవు. ఎప్పుడైతే ఇది క్రిటికల్ లెవెల్లో బ్లాక్ చేస్తుందో 70 to 90% పైన బ్లాక్ చేస్తుందో అప్పుడు ఆ అవయం ఫంక్షనింగ్ తగ్గి ఆ అవయం డెస్ట్రాయ్ అంటే ఓ ఫెయిల్యూర్కి వెళ్ళి దానివల్ల లక్షణాలు కనిపించినప్పుడు దాన్ని రివర్స్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్కి బ్రెయిన్ బ్లడ్ వెజల్స్లో బ్లాక్ అవుతే దానివల్ల పక్షవాతం వస్తే పక్షవాతాన్ని మళ్ళీ కొలెస్ట్రాల్ని తగ్గించడం జరిగి దానివల్ల పక్షవాతం తగ్గడం అనేది కాదు. అలానే హార్ట్ స్ట్రోక్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్ని మళ్ళీ నార్మల్ చేయడం ఈజీ కాదు. సో మనము ఇది తెలుసుకోవాలి, మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అంటే బ్లడ్ ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ చేసుకొని దాంతోపాటు కొన్ని హార్ట్ రిలేటెడ్ టెస్ట్ అంటే బ్లడ్ రిలేటెడ్ టెస్ట్ కొన్ని ఉంటాయండి, HSCRP లెవెల్స్, ఎపోలైపోప్రోటీన్ లెవెల్స్ అనేవి. ఈ టెస్ట్ చేసుకొని దాని ద్వారా మనకు కొలెస్ట్రాల్ ఎంతవరకు ఎక్కువ ఉంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అతిగా పెరిగితే దానికి మందులు వాడాలా వద్దా, వాడితే ఎలా ఫాలోఅప్ చేయాలి, ఇది ఒక ఫిజిషియన్ని కలిస్తే దాన్ని బట్టి టెస్టులు చేసి దాన్ని బట్టి మందులు ఇవ్వాలా, లైఫ్ స్టైల్ మోడిఫై చేయాలనే చెప్పగలుగుతారు. ఇక మనకున్న ప్రజెంట్ వెదర్కి పొద్దున ఎండగా ఆ తర్వాత కూల్గా వాతావరణం మారిపోవడం ఇలాంటి పరిస్థితులు అనుకోవచ్చు, లేదా బాడీలో జరిగే మార్పుల వల్ల ఇన్ఫెక్షన్స్కి కూడా గురవుతూ ఉంటాం ఏజ్తో సంబంధం లేకుండా. మరి ఈ వచ్చే ఇన్ఫెక్షన్స్ క్యూర్ చేయాలి అంటే జనరల్ ఫిజిషియన్ని సంప్రదించాలా లేదంటే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? ఎప్పుడైనా ఒక పర్సన్కి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయండి. అంటే జ్వరం రావడము, జ్వరంతో పాటు చలి పుట్టడము అండ్ ఆ జ్వరము కంటిన్యూస్గా ఉండడము, లేకపోతే పీరియాడిక్ అంటే రోజుకు ఒకసారి రావడము, లేకపోతే 2 రోజులకు ఒకసారి రావడము. ఈ జ్వరంతో పాటు బాడీ పెయిన్స్, హెడ్ ఏక్ అండ్ సిస్టమ్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ అంటే దీంతో పాటు ఆకలి తగ్గి వామిటింగ్ సెన్సేషన్స్, లేకపోతే లూజ్ మోషన్స్, కొందరికి యూరిన్ తరచుగా వచ్చి యూరిన్లో మంట రావడము, కొందరికి కడుపులో నొప్పి రావడం, కొందరికి దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు ఇలాంటి లక్షణాలు ఉండడం. సో ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ లక్షణాలని ఫస్ట్ చూసి ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంత సఫర్ అవుతున్నారు, ఏమైనా మందులు వాడి ఉన్నారా, ఆల్రెడీ ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి అవి వాడి ఉన్నారా, అండ్ ఈ లక్షణాలకి సంబంధించిన కొన్ని టెస్టులు చేసి అది ఏ వ్యాధి వల్ల వచ్చింది. ఇప్పుడు కామన్గా వింటర్ సీజన్ రెయినీ సీజన్ రాగానే చాలా మందికి దగ్గు, జలుబు వచ్చేస్తుంది. ఇది రావడం వెంటనే పల్మనాలజిస్ట్, లంగ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అది కొద్దిగా అంటే ఆ పరంగా టెస్ట్ అంత స్పెసిఫిక్ టెస్ట్ అవసరం పడకపోవచ్చు. సో అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆ సిమ్టమ్స్ పరంగా కొన్ని కామన్ టెస్ట్ అంటే CBP, CRP, ESR అంటే టెస్ట్ చేసి ఇది వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్. వైరల్ అయితే దీనికి జస్ట్ టైం పీరియడ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. సో అలానే కొందరికి ఈ సీజన్లో వర్షాకాలంలో కొన్ని బయట ఫుడ్స్ తినడము అంటే అన్నోన్ సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్, దానివల్ల లూజ్ మోషన్స్, వామిటింగ్స్ రావడం ఇలాంటివి వచ్చినప్పుడు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే జస్ట్ నార్మల్గా కామన్ యాంటీబయాటిక్స్ యూజ్ దాని పరంగా లేకపోతే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిపోతుంది. ఇలా చేసిన కొందరికి ఏంటంటే ఈ సీజనే కాకుండా కొందరికి ఈ ఫుడ్ వల్లనో వాటర్ వల్లనో పడక వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము, కొందరికి డయాబెటీస్ ఉండి వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గి దానివల్ల మూత్రం ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ రావడము ఇలాంటివి వచ్చినప్పుడు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నార్మల్గా ఇవి ఏ కారణం వల్ల వచ్చి దానికి ఈజీగా 90 to 95% దాన్ని ట్రీట్ చేయగలుగుతారు. బై ఛాన్స్ దానివల్ల ఇది స్పెషలిస్ట్, సూపర్ స్పెషాలిటీకి సంబంధము, ఈ వ్యాధి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ కారణం వల్ల వచ్చిందని తెలిస్తే యూజువల్గా కొందరికి రెఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ రెఫరల్ ద్వారా వాళ్ళు ఆ పర్టికులర్ సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్తే ఆ ప్రాబ్లం ఈజీగా ట్రీట్ చేయగలుగుతారు. కాలర్ ఉన్నారండి రాజమండ్రి నుంచి, వెంకట్రావు గారు. నమస్తే మేడం, చెప్పండి అమ్మా. నమస్తే అండి, మీ కాల్ కనెక్ట్ అయింది. డాక్టర్ గారు ఉన్నారండి, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. చెప్తున్నానండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నా ఏజ్ 58 అండి. నాకు ఈ మధ్య బీపీ టెస్ట్ చేయించానండి అయ్యా. దాంట్లో 140/100 వచ్చింది. మీకు బీపీ ఇంతకు ముందు ఉందా అండి? అది మెడిసిన్స్ లేదండి, అంతకు ముందు ఎప్పుడు లేదు. ఓకే. సడన్ గా వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే 140/100 వచ్చింది. మెడిసిన్స్ ఏమైనా అవసరం పడుతుందంటారా, లేదంటే రెగ్యులర్ గా లైఫ్ స్టైల్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఆహార మార్పులు చేసుకుంటే తగ్గుతుందా? తమరి అడ్వైజ్ అడుగుతుంది. ఓకే, ఇది మీరు బ్లడ్ ప్రెషర్ రీడింగ్ ఏదైతే 140/100 చెప్పారో అది ఒకటేసారి చెక్ చేసిన రీడింగా అండి, మల్టిపుల్ టైమ్స్ అంటే కొన్ని రోజుల నుంచి చెక్ చేస్తూ ఉంటే అలానే కనిపిస్తుందా? అంటే డాక్టర్ గారి దగ్గరికి నేను మొన్న సెకండ్ టైం వెళ్ళినప్పుడు మేడం గారు అన్నారండి, డాక్టర్ గారు సెకండ్ టైం కూడా మనం 2 or 3 times మళ్ళీ చెకప్ చేయించి అప్పుడు మనం మెడిసిన్స్ యూజ్ చేయడం లేదని చెప్దామండి అని చెప్పి డాక్టర్ గారు సజెషన్ ఇవ్వడం జరిగిందండి అయ్యా. ఓకే,
సో ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ రీడింగ్ చెక్ చేసినప్పుడు ఒకవేళ 140/90 పైన కనిపిస్తే ఒకటేసారి మనము అది బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది, హైపర్ టెన్షన్ వచ్చింది అని దాన్ని నిర్ధారించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ కొద్దిగా యాంగ్షియస్ ఎన్విరాన్మెంట్. దీనివల్ల చాలా మందికి ఒక 10లో 3కి బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని మనము నిర్ధారించుకోవాలంటే ఈ హోమ్ మానిటరింగ్ అంటే ఇంట్లో కూడా రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక 10-15 రోజులు రెగ్యులర్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకొని ఆ రీడింగ్స్ మ్యాక్సిమం రీడింగ్స్ ఒకవేళ 140/90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం హైపర్ టెన్షన్గా నిర్ధారించవచ్చు. అండ్ హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ సంబంధించిన పరీక్షలు చేసి, అంటే మన బాడీలో యూరిన్ ద్వారా ప్రోటీన్ లాస్ అవుతుందా, అండ్ కిడ్నీస్ ఎలా ఉన్నాయి, గుండె ఎలా ఉంది, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దాంతోపాటు డయాబెటీస్ కూడా ఉందా అన్నది చెక్ చేసుకొని దానికి మెయిన్గా ఫస్ట్ లైఫ్ స్టైల్ అంటే మన డైట్లో సాల్ట్ ఉప్పు తగ్గించి, జంక్ బేకరీ ఆయిలీ ఫ్రైడ్ ఇలాంటి ఫుడ్స్ తగ్గించి, మన ఫుడ్ ప్యాటర్న్ అంటే లైక్ ఫ్రీక్వెంట్ మీల్స్ అండ్ పోర్షన్ కంట్రోల్ చేసి, లేట్ నైట్ డిన్నర్స్ అవాయిడ్ చేసి, కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకొని, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని, నిద్ర ప్రాపర్గా ఉంచుకొని, ఇవి చేసి ఒక 10-15 రోజుల తర్వాత కూడా మన బ్లడ్ ప్రెషర్స్ 140/90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు యూజువల్గా మెడికేషన్ స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఈ మధ్య కాలంలో వైటమిన్ డెఫిషియన్సీ కూడా మనం చాలా ఎక్కువగా కేసెస్ చూస్తున్నాం. అంటే ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుందా, మేల్లో ఎక్కువ ఉంటుందా అనేది మీరే చెప్పాలి. ఆ రేషియో చెప్తూ అంటే వైటమిన్ డెఫిషియన్సీకి కూడా జనరల్ ఫిజిషియన్నే సంప్రదించాలా ఏంటి? వైటమిన్ డెఫిషియన్సీస్ అనేది ఒక మెటబాలిక్ డిసార్డర్ కింద వస్తుంది. ఈ మధ్య కాలంలో చూస్తే యూజువల్గా హెల్త్ చెకప్స్ అన్నింటిలో కూడా కొన్ని వైటమిన్స్ ఇంక్లూడ్ చేసాం. దాంట్లో వైటమిన్ B12, వైటమిన్ D చాలా ఇంపార్టెంట్. వైటమిన్ D అనేది మన ఫుడ్ ద్వారా రాదండి. అంటే ఈ మధ్య కాలంలో 100% ఎవరు హెల్త్ చెకప్ అండర్గో అయినా, అది ఏ ఏజ్ వాళ్ళైనా, అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ వైటమిన్ D డెఫిషియన్సీ కామన్గా చూస్తున్నాం. వైటమిన్ D అనేది సన్లైట్ ద్వారా వస్తుంది. అండ్ మన ఫుడ్ ద్వారానో, మనం ఫిజికల్ యాక్టివిటీ చేసో, మనం ఇంకితర కారణాల వల్ల వైటమిన్ D మన బాడీలో రిప్లీష్ అవ్వడం నాట్ పాసిబుల్ అండి. సో అండ్ వైటమిన్ D మరి ఎంతవరకు మన ప్రమాదం కలిగిస్తుంది అంటే ప్రతి ఒక్క అవయవానికి సంబంధించిన లక్షణాల్లో కొద్దిపాటి ఇంపాక్ట్ వైటమిన్ D వల్ల తక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. వైటమిన్ D ఏం చేస్తుందంటే మనకు కాల్షియం, మనం తినే ఫుడ్స్లో ఉన్న కాల్షియాన్ని మన పేగుల నుంచి అవయవాలకు సప్లై చేయడంలో వైటమిన్ D పాత్ర చాలా ఉంటుంది. అదొక ట్రాన్స్పోర్టర్ ఫర్ కాల్షియం లాగా పనిచేస్తుంది. సో ఎప్పుడైతే వైటమిన్ D తగ్గుతుందో దీర్ఘకాలంలో కాల్షియం కూడా తగ్గిపోయి మన అవయవాలు మెయిన్గా మన హార్ట్కి కానీ, కిడ్నీకి కానీ, మన కండరాలకు కానీ, బొక్కలకు కానీ వీటిలో కాల్షియం తగ్గి దానివల్ల ఈ అవయవాలన్నీ వీక్ అవ్వడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్క వైటమిన్ ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ B12 అండి. ఈ B12 అనే వైటమిన్ వెజిటేరియన్ ఫుడ్స్ అంటే మన ప్లాంట్ ద్వారా వచ్చే సోర్సెస్లో B12 అనే పదార్థం చాలా 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 తక్కువ. సో యానిమల్ ఫుడ్స్లో వైటమిన్ B12 చాలా ఎక్కువ ఉంటుంది. అలా అని వెజిటేరియన్స్లో వైటమిన్ B12 ఎలా అంటే మనము ఈ డైరీ ప్రొడక్ట్స్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్, ఈ చీజ్, బటర్, గీ, మిల్క్, పనీర్ అండ్ దాని ద్వారా మన కర్డ్ వీటన్నిటిలో వైటమిన్ B12 బాగానే ఉంటుంది. సో వెజిటేరియన్స్లో కూడా ఒకవేళ డైరీ ప్రొడక్ట్స్ ప్రాపర్గా తీసుకుంటే వైటమిన్ B12 మంచిగా అందుతుంది. అండ్ వైటమిన్ B12 ఇప్పుడు మధ్య చూస్తే వెగాన్స్ కానీ వెజిటేరియన్స్లో చాలామంది డెఫిషియన్సీ ఉండి దానివల్ల వీక్నెస్, అరిచేతుల అరికాల్లో తిమ్మిర్లు, ఒక్కొక్కసారి మన బ్లడ్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడము అండ్ దీని ద్వారా వీక్నెస్, ఆయాసము, గుండె దడ ఇలాంటి లక్షణాలు, చిన్న పనులు చేయడంలో కూడా కష్టం జరగడం ఇలాంటివి చూస్తుంటాం. ఇక థైరాయిడ్ విషయానికి వస్తే థైరాయిడ్ గ్లాండ్ అనేది అందరిలో ఉన్నా కూడా దానిలో వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల మందులు వాడడానికి ఖచ్చితంగా మాడాల్సిన పరిస్థితిగా వెళ్ళిపోతుంటారు. హైపోథైరాయిడ్ అని, హైపర్ థైరాయిడ్ అని చెప్పేసి. మరి ఈ థైరాయిడ్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది అని అంటే ఖచ్చితంగా మనం జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలా, లేదా దానికి సంబంధించిన డాక్టర్ని సంప్రదించాలా? థైరాయిడ్లో మీరు అన్నట్టు చాలా, అంటే థైరాయిడ్ అనేది ఒక మెటబాలిక్ రేట్ కంట్రోల్ చేసే ఆర్గన్ అండి. బేసల్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే మన ప్రతి ఒక్క అవయవాన్ని పనితనాన్ని థైరాయిడ్ మానిటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే, అంటే తక్కువ పనిచేస్తే మన అవయవాలన్నీ స్లోగా పనిచేస్తాయి. అలానే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తే అవయవాలన్నీ ఫాస్ట్గా పనిచేస్తాయి. దాని పరంగా లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. థైరాయిడ్ చాలా వ్యాధులు, థైరాయిడ్తో సంబంధం ఉన్న వ్యాధులు ఉన్నాయండి. అంటే కొన్ని క్యాన్సర్స్, ఫాలిక్యులర్, మెడులరీ క్యాన్సర్, అన్డిఫరెన్షియేటెడ్ క్యాన్సర్, పాపులరీ క్యాన్సర్ అండ్ థైరాయిడ్
థైరాయిడ్లో అయోడిన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బడము, అండ్ థైరాయిడ్ తక్కువ పనితనాన్ని హైపోథైరాయిడ్, అలానే ఎక్కువ పనితనాన్ని హైపర్ థైరాయిడ్. థైరాయిడ్లో కొన్ని గడ్డలు ఎటువంటి ప్రమాదం కాజ్ చేయవు, కానీ థైరాయిడ్ని కొద్దిగా సప్రెస్ చేసి దానివల్ల అక్కడ ఉన్న ఆర్గన్స్, చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ని ఫంక్షన్ని తగ్గించడము. సో ఇలా థైరాయిడ్ అనేది ఒక లక్షణం కాదండి, వివిధ లక్షణాలు. సో థైరాయిడ్లో మామూలుగా ఇప్పుడు చూస్తే థైరాయిడ్ తక్కువ పనితనం కానీ ఎక్కువ పనితనం కానీ ఇది ఫిజిషియన్ ట్రీట్ చేయగలుగుతారు. అలానే కొన్ని గడ్డలు థైరాయిడ్లో ఫామ్ అయ్యి అది క్యాన్సర్కి గురి చేసి ఇలాంటివి సూపర్ స్పెషాలిటీ అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ ఈఎన్టీ స్పెషలిస్ట్కి కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. ఓకే, క్యాన్సర్ని మీరు ప్రస్తావించారు కాబట్టి క్యాన్సర్కి సంబంధించి ఆ విషయంలో కూడా జనరల్ ఫిజిషియన్ని సంప్రదిస్తే ముందుగానే దాన్ని పసిగట్టి ట్రీట్ చేయడంలో ఎంతవరకు హెల్ప్ చేస్తారు? ప్రతి ఒక్క అవయవానికి ఒక క్యాన్సర్ ఉంటుందండి. ఇప్పుడు థైరాయిడ్ కిందకి చెప్పినట్టు మెడులరీ ప్యాపిలరీ క్యాన్సర్, ఫాలిక్యులర్ క్యాన్సర్ ఎలానో అలానే మన పేగులకు సంబంధించిన క్యాన్సర్లు, లివర్కి సంబంధించిన క్యాన్సర్, బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్, సర్వైకల్కి క్యాన్సర్ అండ్ బోన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ఇలా ప్రతి ఒక్క అవయవానికి ఒక క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ లైఫ్ స్టైల్ వల్ల రావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల రావచ్చు. అండ్ ఈ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అంటే ఇప్పుడు సపోజ్ మన పేగులకు సంబంధించిన క్యాన్సర్ వచ్చింది అనుకుందాం, గ్యాస్ట్రిక్ క్యాన్సర్. సో ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వామిటింగ్స్ కానీ, మనం తినే ఫుడ్ లోపలికి వెళ్ళకపోవడం కానీ, ఈ ఫుడ్ కొందరికి సాలిడ్స్ ఇనిషియల్గా లిక్విడ్స్ వెళ్ళడము, తర్వాత సాలిడ్స్ వెళ్ళకపోవడము, ఇలాంటివి జరగడము, ఇలాంటి లక్షణాలు కనిపించాలంటే ఆ క్యాన్సర్ చాలా ముదిరి ఉండాలి. సో ఇనిషియల్గా క్యాన్సర్ వచ్చినప్పుడు చిన్న చిన్న లక్షణాలు ఉంటాయి. అంటే కొద్దిగా ఓపిక తగ్గడము, వీక్నెస్ రావడము, ఆకలి తగ్గడము, బరువు తగ్గడము, ఇలాంటివి లక్షణాలు ఒక పేషెంట్ తాను గ్రహించడం అంటే చాలా కష్టం. సో ఎప్పుడైనా మనకు మన బాడీలో డిఫరెంట్గా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటారు, అంటే వెయిట్ లాస్ కానీ, లాస్ ఆఫ్ ఎపటైట్ కానీ, కొద్ది లో గ్రేడ్ ఫీవర్స్ కానీ, వీక్నెస్, టైర్డ్నెస్, ఫెటిక్ కానీ, ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇవి అన్ని క్యాన్సర్స్కి ఈ లక్షణాలు ఫస్ట్ ఇనిషియల్గా చూస్తాం. సో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి కలిస్తే ఫిజిషియన్ ఒక జనరల్ బ్యాటరీ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసి దాన్ని బట్టి ఇంకా డీప్గా వాళ్ళ సిమ్టమ్స్ని అడిగి అండ్ ఈ లక్షణాలు పర్టికులర్ క్యాన్సర్ వల్ల అవుతున్నాయా అని నిర్ధారించి అప్పుడు వాళ్ళ సూపర్ స్పెషాలిటీ దగ్గరికి వెళ్తే అది మీకు ఈజీగా ట్రీట్ అవుతుంది. అండ్ ఎర్లీ డయాగ్నోస్ క్యాన్సర్స్ ఎప్పుడైనా ఎర్లీ డయాగ్నోసిస్ చేస్తే అది పూర్తిగా క్యూర్ చేయొచ్చు. ఎనీ క్యాన్సర్ ట్రీటబుల్ అండి, కానీ అది ఎర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కీ దాంట్లో. అంటే దీర్ఘకాలిక అనారోగ్య పరిస్థితుల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ను మెరుగుపరచడంలో జనరల్ ఫిజిషియన్ల పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు వాళ్ళు సహాయపడతారు? ఇందాక చెప్పినట్టు క్యాన్సర్ ఎలానో అలానే ప్రతి వ్యాధి ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే ఆ ఎర్లీగా డయాగ్నోస్ చేసి దాన్ని మందులు వాడుతున్నప్పుడు దానివల్ల ఆ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాపర్గా ఇంప్రూవ్ చేయొచ్చు. సో మనకు ఒక లక్షణం రావాలంటే ఒక వ్యాధి వల్ల ఆ వ్యాధి ముదిరినప్పుడే ఆ లక్షణం వస్తుంది. అంటే ఒక సంవత్సరాల తరబడి ఆ వ్యాధి ఉన్నప్పుడే ఆ లక్షణాలు వస్తాయి. సో ఆ లక్షణాలు వచ్చే టైంకి ఆ కాంప్లికేషన్స్ ఆల్రెడీ ల్యాండ్ అయి ఉంటాయి. సో మనము ఎప్పుడైనా మన బాడీలో చిన్న లక్షణం కనిపించిన దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా మీకు అందుబాటులో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఆ లక్షణం అసలు నార్మలేనా లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల వచ్చిందా అన్నది వాళ్ళ హిస్టరీ తీసుకొని ప్రాపర్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఈజీగా గ్రహించి దానివల్ల మీ కాంప్లికేషన్స్ రాకుండా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ప్రాపర్గా ఇంప్రూవ్ చేయొచ్చు. అంటే ట్రీట్మెంట్ తీసుకునే విషయంలో కానీ, వాడే మందుల విషయంలో కానీ, ఆ వ్యాధికి సంబంధించి మన సమాచారం తీసుకొని ఒక డెసిషన్ తీసుకోవాలంటే జనరల్ ఫిజిషియన్ ఎంతవరకు హెల్ప్ అవుతారు, ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ ఉంటుందంటారు? ప్రతి ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా జనరల్ ఫిజిషియన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడైనా ఒక లక్షణం రాగానే ఆ లక్షణాన్ని చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. రేపు చూద్దాము, ఎల్లుండి చూద్దాము, ఇంకా తగ్గుతుందా లేదా, లేకపోతే ఫార్మసీకి వెళ్ళి కొన్ని మందులు వాడి ఆ మందులు వాడని తగ్గకపోతే అప్పుడు ఒక డాక్టర్ని కలుద్దాము అన్న కామన్ అవగాహన సొసైటీలో జరుగుతుంది. లేకపోతే వాళ్ళ నైబర్స్లో ఎవరైనా డాక్టర్ ఉంటే, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ జనరల్ ఫిజిషియనే కాకపోయినా సపోజ్ ఒక ఫీవర్ ప్రాబ్లమే తీసుకోండి, వెళ్ళి పీడియాట్రిషియన్, గైనకాలజిస్టో లేకపోతే సర్జన్ అడిగితే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. సో ఒక ఫిజిషియన్ అందుబాటులో పెట్టుకొని ఆ ఫిజిషియన్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటా ఉంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కాకుండా వాళ్ళకి ఏమైనా ఇన్ ఫ్యూచర్లో వచ్చే డిసీజెస్ని దాన్ని ముందే గ్రహించి దాన్ని అరికట్టడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇంతకుముందు మనం చూసేవాళ్ళం ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారు అని చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అంటే ఎందుకని ఆ ల్యాక్ వచ్చిందో తెలియదు, కానీ ఆ మాట అయితే కాస్త తక్కువగానే వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ నెట్వర్కింగ్,
ఇంటర్నెట్ ఫెసిలిటీస్, మనకు ఒక లక్షణాన్ని గూగుల్లో యాడ్ చేస్తే ఆర్ ఈ మధ్య వచ్చిన ఏఐలో యాడ్ చేస్తే ఇమ్మీడియట్గా దాని పరంగా ఏ మందులు వాడాలో లేకపోతే ఇది ఏ వ్యాధి వల్ల వచ్చిందో అన్నది కామన్గా తెలిసిపోతుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక ఫిజిషియన్ని పెట్టుకోకుండా లేకపోతే ఒక ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకోకుండా జస్ట్ ఆ లక్షణానికి సంబంధించిన డాక్టర్ కలవండి అని గూగుల్లో రాగానే సపోజ్ ఒక బాడీ అబ్డామినల్ పెయిన్ అంటే కడుపు నొప్పిదే వచ్చింది. ఆ కడుపు నొప్పి మన ఇండైజెషన్ వల్ల కూడా రావచ్చండి. కానీ కడుపు నొప్పి రాగానే వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయగానే గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలవండి అని వస్తుంది. సో వాళ్ళు వెళ్ళి అది మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్టా సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్టా అని తెలియదు. వెంటనే ప్రపోజ్ బై ఛాన్స్ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కలిశారు. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ వాళ్ళు కొన్ని బ్యాటరీ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, కొన్ని అవయవాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలియకపోవచ్చు, సింపుల్గా జరిగే ప్రాబ్లమ్ని కూడా ఇన్ డెప్త్ ఎవాల్యుయేషన్ అవసరం లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఓకే, అంటే ఒక ఫ్యామిలీకి జనరల్ ఫిజిషియన్ ఉండటం చాలా ముఖ్యం అంటారా? ఎందుకంటే వాళ్ళకి హెల్త్ కండిషన్ ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తెలియదు, అన్నీ మానిటర్ చేసుకోవడం లేదా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని కూడా ఈయన దృష్టిలో పెట్టుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం ఇలాంటి అనేక విషయాల్లో హెల్ప్ అవుతుంది కదా. డెఫినెట్గా అండి, జనరల్ ఫిజిషియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన చిన్నపాటి డిసీజ్ అంటే జస్ట్ ఒక అబ్డామినల్ డిస్కంఫర్ట్ అంటే ఫుడ్ మనకు అరగకపోవడం వల్ల వచ్చే సిమ్టమ్ కాడికెళ్ళి సివియర్ సిమ్టమ్స్ అంటే ఒక క్యాన్సర్ వరకు డయాగ్నోస్ చేయడానికి మీకు జనరల్ ఫిజిషియన్ చాలా హెల్ప్. జనరల్ ఫిజిషియన్ అనేది ఒక అన్ని బాడీ పార్ట్స్తో సంబంధించిన లక్షణాలని ఈజీగా గ్రహించి దానివల్ల ఒకవేళ ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఫర్దర్గా రెఫర్ చేస్తుంటే మీకు అది ఒక ప్రోగ్రామ్డ్ వేగా అంటే ఒక స్టెప్ వైజ్ ప్యాటర్న్లో మీకు ఈజీగా అంటే కాస్ట్ పరంగానే కాకుండా మీ లైఫ్ సేవింగే కాకుండా మీ కాంప్లికేషన్స్ రాకుండా టైం వేస్ట్ కాకుండా జనరల్ ఫిజిషియన్ చాలా హెల్ప్ చేయగలుగుతారు. అంటే చిన్న వ్యాధనో లేదంటే చిన్న జ్వరమనో లేదంటే జలుబనో రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమో చిన్నదే పోతుంది అని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. మరి జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చర్చించాలా, ఆయనతో అన్నీ మాట్లాడాలా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. వెళ్ళాలా, అన్ని చర్చించాలా, లేదు కాస్త అశ్రద్ధ చేసి ఇంట్లోనే మందులు వాడి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏమంటారు? డెఫినెట్గా ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా ఇమ్మీడియట్గా ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని పెట్టుకొని తనని కాంటాక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు కొన్ని క్యాన్సర్స్ చూస్తే గ్యాల్ బ్లాడర్ క్యాన్సర్స్ తీసుకోండి, లేకపోతే కొన్ని రిలేటెడ్ ఆర్గన్ క్యాన్సర్స్ అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, కొన్ని బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ సిమ్టమ్స్ అంత ఈజీగా తెలియదండి. అంటే సిమ్టమ్స్ తెలవాలి అంటే ఆ పర్టికులర్ రిలేటెడ్ క్యాన్సర్స్ అది అడ్వాన్స్డ్ స్టేజ్లో అగ్రెసివ్గా క్యాన్సర్ ఉన్నప్పుడే తెలుస్తుంది. అండ్ అప్పుడు మనం ప్రయత్నించినా కూడా ఆ హాస్పిటల్ స్టేయో డ్యూరేషనో లేకపోతే సఫరింగో లేకపోతే చివరికి మార్టాలిటీయో పెరగడం జరుగుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కూడా అది నార్మల్గా కూడా ఉండొచ్చు లక్షణాలు. అంటే మన స్లీప్ సరిగ్గా లేకపోవడము, డైట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, వీటి వల్ల కూడా చిన్న చిన్న థింగ్స్ వల్ల కూడా లక్షణాలు ఉండొచ్చు. బట్ ఇవి గ్రహించేది ఫిజిషియన్ మాత్రమే. మనము దాన్ని నెగ్లెక్ట్ చేయడమో లేకపోతే అతిగా తీసుకోవడమో దానివల్ల మనము సఫరింగ్ పెరగడమే తప్పితే అడ్వాంటేజ్ మాత్రం ఉండదు. ఇప్పుడు జనరల్ ఫిజిషియన్ ఉండటం ఒక ఫ్యామిలీకి చాలా మంచిదని మీరు చెప్తున్నారు, కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఆ జనరల్ ఫిజిషియన్ కుటుంబంలో ఉన్న అన్ని వయసుల వాళ్ళకి సంరక్షణ కలిగిస్తారా అని వాళ్ళకు ఒక క్వశ్చన్ రేస్ అవ్వచ్చు. మీరేం చెప్తారు? కొన్ని ఇష్యూస్ అండి, అంటే జనరల్ ఫిజిషియన్ లైక్ ఒక 18 ఇయర్స్ నుంచి 70, 80, 90 ఇయర్స్ వరకు కూడా మెయిన్గా మేల్ పాపులేషన్లో వచ్చే డిసీజెస్ని డెఫినెట్గా గ్రహించగలుగుతారు. కొన్ని ఫీమేల్ రిలేటెడ్ డిసార్డర్స్ అంటే యూట్రస్కి సంబంధించినవి, ఓవేరియన్కి సంబంధించినవి, దాని పరంగా వ్యాధులు ఆ పరంగా జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసిన వాళ్ళు గైనకాలజిస్ట్ని కలవమంటారు. కొందరు పిల్లలకు అంటే ఒక 2, 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇలాంటి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అలాంటివి కొన్ని ప్రాబ్లమ్స్ని జనరల్ ఫిజిషియన్ ట్రీట్ చేయడం కష్టం. అలాంటి టైంలో వాళ్ళని కన్సల్ట్ చేసినా కూడా వాళ్ళు వెళ్ళి పీడియాట్రిషియన్ని కలవమని చెప్తారు. సో ఫస్ట్ ఫిజిషియన్ అడిగితే వాళ్ళు కరెక్ట్ రూట్ని చెప్పడం మాత్రం జరుగుతుంది. అది ఏ రిలేటెడ్ ఏజ్ గ్రూప్ పీపుల్ అయినా, ఫీమేల్స్ అయినా, మేల్స్ అయినా కూడా. అంటే కాలక్రమేణా ఆరోగ్యంలో వచ్చే మార్పులను జనరల్ ఫిజిషియన్ ఎలా ట్రాక్ చేస్తారు? అది డిసీజ్ పరంగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, జస్ట్ సీజనల్ ఇన్ఫెక్షన్సే తీసుకోండి, అది ఒక 4-5 డేస్ దాన్ని ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళతో ఫాలోఅప్ ఉంటే సరిపోతుంది. కొన్ని మెటబాలిక్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ లెవెల్స్, కొన్ని జెనెటిక్ ఫ్యామిలీ రిలేటెడ్ డిసార్డర్స్, ఒబేసిటీ, యాజ్ వెల్ యాజ్ కొన్ని స్ట్రెస్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్, స్లీప్ రిలేటెడ్ డిసార్డర్స్, కొన్ని ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెచ్ఐవి, ఇలాంటి డిసీజెస్కి లాంగ్ టర్మ్ ఫాలోఅప్స్ అవసరం, రెగ్యులర్గా ఫాలోఅప్స్. ఎందుకంటే ఈ
డిసీజెస్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అన్నది వాళ్ళ మెడికేషన్సే కాకుండా లైఫ్ స్టైల్ బట్టి కూడా ఉంటుంది. సో ఎప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్ చేసినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఆ పరంగా డిసీజ్ పరంగా కండక్ట్ చేసి వాళ్ళ డిసీజెస్ లిమిట్లో ఉన్నాయా, లేకపోతే అన్కంట్రోల్డ్ ఉన్నాయా, లేకపోతే ఓవర్గా కంట్రోల్ అవుతున్నాయా, దాన్ని బట్టి మెడిసిన్స్ చేంజ్ చేయడము, ఆ డిసీజెస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ని టెస్ట్ చేసుకోవడం, ఆ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవడం, ఇవన్నీ ఫాలోఅప్స్లో డిసీజ్ బట్టి ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు వాడుతున్న మందుల్ని కూడా ఒక మానిటర్ చేయడం ద్వారా వాటిని తగ్గించడం కానీ, ఆ డోసేజ్ పెంచడం కానీ, ఇలాంటి వాటిలో కూడా జనరల్ ఫిజిషియన్ వాళ్ళ రోల్ ఉంటుందంటారు. డెఫినెట్గా అండి. ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్, అది ఏ అవయవానికి సంబంధించిన హార్ట్ రిలేటెడ్ డిసీజ్ కానీ, కిడ్నీ రిలేటెడ్ డిసీజ్ కానీ, గ్యాస్ట్రోంటరాలజీ డిసీజెస్ కానీ, ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్ కానీ, మెటబాలిక్ డిసార్డర్స్, థైరాయిడ్, డయాబెటీస్, హైపర్టెన్షన్, వీటన్నిటిలో కూడా ఎన్నో క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయండి. అంటే ఒక్క మందు ఇస్తే ఆ వ్యాధి నయం అవుతుందో లేకపోతే ఆ వ్యాధి కంట్రోల్ ఉంటుందో అని కాదు. సో ఆ మందు వల్ల కూడా ఓన్ రిస్క్స్ ఉంటాయి, ఓన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ మందు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎప్పుడు ఫాలోఅప్లో రెగ్యులర్గా చూస్తుంటాం. అండ్ ఆ మందు పనిచేస్తుందా లేదా, దానివల్ల కంట్రోల్ ఉందా లేదా. వాళ్ళు ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ తీసుకోండి, వాళ్ళు డైట్ మెయింటైన్ చేయకుండా ఓన్లీ మెడిసిన్స్ వాడుతూ, లేకపోతే వాళ్ళు వెయిట్ పెంచుకుంటూ మెడిసిన్స్ వాడుతుంటే ఇనిషియల్గా అవి కంట్రోల్ చేయొచ్చు మెడిసిన్స్, బట్ గ్రాడ్యువల్గా ఆ మెడికేషన్స్ వాడుతూ కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ పెరగచ్చు. అలానే హైపర్ టెన్షన్ రిలేటెడ్ డిసీజ్, థైరాయిడ్లో వాళ్ళ డైట్ ప్రాపర్గా ఫాలో చేయకుండా వాళ్ళ వెయిట్ పెరుగుతూ వాళ్ళ అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటే ఈవెన్ ఆఫ్టర్ కంటిన్యూయింగ్ సేమ్ మెడికేషన్ కూడా వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ మారచ్చు. సో ప్రతి డిసీజెస్కి కొన్ని డిసీజెస్ ఎలా ఉంటాయంటే ఒక 5 రోజులు 10 రోజులు ట్రీట్ చేస్తే దాని గురించి మళ్ళీ ఫాలోఅప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని మెటబాలిక్ ఆర్ క్రానిక్ డిసీజెస్కి రెగ్యులర్ ఫాలోఅప్స్, వాళ్ళ మెడిసిన్ డాక్టర్కి రెగ్యులర్గా చూపిస్తూ వాళ్ళ లెవెల్స్ ఎలా ఉన్నాయి, దానివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయా లేవా అన్నది చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక జ్వరం కానీ, ఓ తలనొప్పి కానీ, ఓ జలుబు కానీ వచ్చిందంటే వెంటనే మాత్రలు వేసుకోకుండా వాటిని కొంచెం భరించగల శక్తిని తీసుకొచ్చుకొని వాటిని టాలరేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే మందులు వాడటం వల్ల మిగతా అవయవాలపై ఎఫెక్ట్ పడుతుందని అంటూ ఉంటారు కదా, నిజమేనా? ఇప్పుడు మీరు అన్నట్టు ఎగ్జాంపుల్ దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం అన్నారు. సో ఇది సీజనల్గా అక్కరైంది, వర్షాకాలంలో వచ్చింది. లేకపోతే ఇంట్లో ఎవరికో ఒకరికి వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఇది వచ్చి వాళ్ళకి సోకింది. సో అప్పుడు ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి దాని పరంగా ట్రీట్మెంట్ ఆర్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ ఆ జ్వరమే వాళ్ళ ఇమ్యూనిటీ తక్కువ అయ్యి, అంటే వాళ్ళకి డయాబెటీస్ ఉండో, ఏజ్ వల్లనో, వాళ్ళ ఏదో ఇతర కారణాల వల్ల ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతూ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ట్యూబర్క్లోసిస్ లాంటి హిస్టరీ ఉండి దాని ద్వారా వాళ్ళకి జ్వరము, దగ్గు ఇలాంటివి వస్తున్నాయి అని తెలుసుకోవడం యాజ్ ఎ పర్సన్ పేషెంట్కి కష్టం. సో అలాంటప్పుడు ఫిజిషియన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇది నార్మల్ సీజనల్ వల్ల వచ్చిందా, వైరల్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇంకేదైనా బ్యాక్టీరియల్ వల్లనో, ఇమ్యూనోసప్రెసివ్ డిసీజెస్ వల్ల వచ్చిందా అన్నది చెక్ చేసి దాని పరంగా మందులు ఇస్తే అది ఈజీగా ట్రీట్ అవుతుంది. సో అదే మనం దగ్గు, జలుబు నార్మల్ సీజనల్ వైరల్ వల్ల అనుకుని వస్తే మందులు ఒక 50% పీపుల్కి నయం అవ్వచ్చు, ఇంకో 50% పీపుల్ రిస్క్లో వెళ్ళొచ్చు కదా. సో బెటర్ ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని ఎటువంటి ప్రమాదం వచ్చినా, ఎటువంటి లక్షణం వచ్చినా, చిన్నది కానీ పెద్దది కానీ ఫ్యామిలీ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే అది ఈజీగా వాళ్ళది ఆ సిమ్టమ్స్ బట్టి హిస్టరీ తీసుకోనో దాన్ని బట్టి ఆ మందులు ఇస్తే హెల్ప్ అవుతుంది. అలాంటి ఒక 2-3 డేస్ మందులు ఇచ్చి తగ్గకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర ఫాలోఅప్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని టెస్ట్ అండర్గో చేసి దాన్ని ఫర్దర్గా రిస్క్ రేంజ్కి రాకుండా హెల్ప్ చేయగలుగుతారు. అంటే ఇమ్యూనిటీ బూస్టింగ్లో కూడా ఫిజిషియన్స్ సహాయపడతారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మన బాడీకి తగ్గట్టు, మన హైట్కి తగ్గట్టు వెయిట్ లేకపోవడం, ఆ వెయిట్ ఉన్నా కూడా దాంట్లో ఫ్యాట్ మాస్ ఎక్కువ ఉండడం, మజిల్ మాస్ తగ్గడము, అండ్ మన ఫ్యామిలీలో ఎవరికైనా గాలి ద్వారానో లేకపోతే జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ వల్లనో సోకడము డిసీజెస్, ఇలా ప్రతి డిసీజ్ ఇమ్యూనిటీతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో చూస్తే ట్యూబర్క్లోసిస్ అనే వ్యాధి చాలా 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 ఎక్కువ. ప్రతి ఫ్యామిలీలో పాస్ట్ నుంచి తీసుకుంటే ప్రజెంట్ వరకు ఎవరో ఒకరు ఏదో ఒక విధమైన ట్యూబర్క్లోసిస్తో సఫర్ అయ్యి ఉంటారు. సో ఈ ట్యూబర్క్లోసిస్ మరి ఫ్యామిలీ ఇతర మెంబర్స్ అందరికీ ఎందుకు రాదు, ఒకరికే ఎందుకు వస్తుంది అంటే ఇమ్యూనిటీ. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్గా మేము హాస్పిటల్లో ఎంతోమంది ట్యూబర్క్లోసిస్ పేషెంట్ని చూస్తాం. అలా అని మాకు సోకాలని లేదు, ఎంత ప్రొటెక్టివ్ చేసుకున్నా కూడా మా ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఈజీగా సోకే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇమ్యూనిటీ అనేది మన కొన్ని వ్యాధులు అవి రాకుండా వచ్చినా కూడా ఎర్లీగా ట్రీట్ అవ్వడానికి, ఎర్లీగా క్యూర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అన్హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే ఓవర్ వెయిట్, ఒబెసిటీ, దీన్ని క్యూర్ చేసుకోవాలి అంటే కూడా మీ దగ్గరికి రావాల్సిందేనా, లేదు దీనికి ఒక సపరేట్గా స్పెషలిస్టులు ఉన్నారు అంటారా?
ఒబేసిటీ మెయిన్గా ఫిజిషియన్ పరిగణ కిందనే వస్తుందండి. అంటే ఒబేసిటీ అనేది ఒక డిసీజ్గా ఇండియన్ సినారియోలో చాలా 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 తక్కువ అవగాహన అండి. అంటే చాలామంది ఒబేసిటీ అంటే మా ఫ్యామిలీలో ఉందండి, పొట్ట ఉందంటే నా డైట్ ఇలా ఉంది, సో పొట్టనే కదా ఏముంది అని అన్నట్టు ఒక చిన్నపాటి అంటే ఈ డయాబెటీస్ అనేది ఎంత సివియర్గా పరిగణిస్తామో ఒబేసిటీని అసలు పట్టించుకోము. సో ఒబేసిటీ అనే డిసీజ్ చాలా కారణాల వల్ల వస్తుంది. చాలామంది అనుకుంటారు నేను అసలు తినను, మరి ఎందుకు లావ్ అవుతున్నాను అంటే జీన్స్లో ఉండొచ్చు, అలానే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ ఎనర్జీ కొద్దిగా కన్జ్యూమ్ చేసినా దాని ఎక్స్పెండిచర్ లేకపోవచ్చు, అంటే యాక్టివిటీ లేకపోవచ్చు, అలానే లేట్ నైట్ డిన్నర్ చేయొచ్చు, తిన్న తర్వాత వెంటనే నిద్రపోవచ్చు, ఆర్ వాళ్ళ స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోవచ్చు. ఇవన్నిటి కారణాల వల్ల ఒబేసిటీ వస్తుంది. అండ్ ఒబేసిటీ వల్ల ఎన్నెన్నో కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి లివర్ ఫెయిల్యూర్కి వెళ్ళొచ్చు. అండ్ సిమిలర్లీ మన బాడీలో జాయింట్స్ వీక్ అవ్వచ్చు, కొందరికి గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు. ఇలా ఒబేసిటీ వల్ల కొన్ని క్యాన్సర్స్ కూడా వస్తాయండి. సో ఒబేసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మన పబ్లిక్లో ఈ ఒబేసిటీ గురించి చాలా తక్కువ అవగాహన అండ్ ఒబేసిటీని చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. జనరల్ ఫిజిషియన్లని ముందుగానే సంప్రదించడం వలన హాస్పిటల్ భారాన్ని తగ్గించుకోవచ్చా? డెఫినెట్గా ఇందాక అన్నట్టు ఒబేసిటీ ఒక పర్సన్ తన BMI 25 నుంచి 30 వరకు అంటే ప్రీ ఒబేస్ స్టేజ్లో వస్తే వాటి వల్ల వచ్చే డిసీజెస్ అన్నిటినీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఈ రిస్క్లో ఉన్నారండి, సో ప్రీ డయాబెటిక్లో ఉన్నారు, మీ ప్రీ హైపర్టెన్షన్లో ఉన్నారు, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కొద్దిగా పెరిగాయి వీటన్నిటి వల్ల, సో వీటిని కంట్రోల్ చేస్తూ వాళ్ళు మీ లైఫ్ స్టైల్ ఎలా మోడిఫై చేయాలి, ఆర్ డైట్ ప్యాటర్న్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఒక డైట్ వాళ్ళకి చార్ట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి రెగ్యులర్ని ఫాలో పెట్టుకుంటే ఈ డిసీజెస్ రాకుండా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ డిసీజెస్ వచ్చినప్పుడు దాని పరంగా మందులు అండ్ ఈ డిసీజెస్ వల్ల కాంప్లికేషన్స్, దానివల్ల హాస్పిటలైజేషన్ ఇవన్నీ తగ్గించవచ్చు. అదే ఒబేసిటీయే కాదు, ప్రతి ఒక్క వ్యాధికి మనము అది రాకుండా అరికట్టినా, లేకపోతే అది వచ్చిన వెంటనే అది కాంప్లికేషన్స్ అంటే ఒక అవయవాలని ప్రాబ్లం కాజ్ చేయకముందే దాన్ని ట్రీట్ చేస్తే హాస్పిటలైజేషన్, అలానే హాస్పిటల్ స్టే డ్యూరేషన్ అండ్ వాళ్ళతో పాటు అకంపెనీ చేసే వాళ్ళ అందరి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసినట్టు ఉంటుంది. ఒక స్ట్రెస్ వల్ల ఎలాంటి వ్యాధులు రావచ్చు అంటారు? ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏ వ్యాధి పెరిగిపోయింది బాగా? యాక్చువల్గా స్ట్రెస్ వల్ల చాలామందికి ఈ టైంలో ఉన్న సొసైటీలో స్ట్రెస్ అనేది మోర్ ఇంపార్టెంట్ డిసీజ్ అండి. అంటే ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్టెన్షన్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ వీటన్నిటికంటే స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసీజ్. అంటే అది చాలామందికి స్ట్రెస్ వల్ల వస్తుంది అని తెలియదు. స్ట్రెస్ వల్ల అవయవాల్లో ప్రతి ఒక్క అవయవానికి సంబంధించిన లక్షణాలు చూడొచ్చు. స్ట్రెస్ వల్ల నిద్ర తగ్గుతుందండి. నిద్ర తగ్గడం వల్ల మన బాడీలో ఉన్న గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ పెరుగుతాయి. దానివల్ల కొందరికి తలనొప్పి, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించడము, గొంతు డ్రైనెస్ అండ్ గుండె దడ, ఆయాసము, ఛాతిలో బరువు, కాలు చేతులు వీక్నెస్, తిమ్మిర్లు, కడుపు ఉబ్బసము, మోషన్ ఫ్రీగా లేకపోవడము అండ్ దీంతో బాడీ పెయిన్స్, వీక్నెస్, టైర్డ్నెస్, ఫెటిగ్ వీటన్నిటి వల్ల వేరే వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆ వ్యాధులు పెరగడము అండ్ వీటి వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం, అంటే వాళ్ళు ఏదైనా వర్క్ చేద్దామంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, దీనివల్ల ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ మన మెడికల్ డిసీజెస్ అంటే ఈ స్ట్రెస్ అనే వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి దానివల్ల డయాబెటీస్, ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు డయాబెటిక్ ఈజీగా రావడము, బ్లడ్ ప్రెషర్స్ పెరగడము, వీటి వల్ల కార్డియాక్ డిసీజెస్ రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. సో ప్రతి ఒక్క అవయవానికి సంబంధించిన లక్షణాలు స్ట్రెస్తో డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. పాపులేషన్లో ఇప్పుడు ఈ మధ్య వచ్చే చాలామంది నా దగ్గరికి బాడీ పెయిన్స్ ఉన్నాయండి, వీక్నెస్ ఉంది, టైర్డ్నెస్ ఉంది అని వస్తారు. వాళ్ళు ఎన్నో బ్యాటరీ ఆఫ్ టెస్ట్ అండర్గో చేసుకొని వస్తారు. చూస్తే అన్ని టెస్ట్ నార్మల్ ఉంటాయి. మరి ఎందుకు వచ్చింది అన్నది వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ క్యాన్సర్స్ ఇంకేదో కారణాల వల్ల వాళ్ళు స్ట్రెస్ అయ్యి వస్తుంటారు. కానీ హిస్టరీ తీసుకుంటే చివరికి ఇవన్నీ లక్షణాలు వాళ్ళకి కనిపిస్తాయి. వాళ్ళు అప్పుడు అడిగినప్పుడు చేస్తే చిన్న చిన్న వాటికి ఎక్కువగా ఆలోచిస్తానండి, నా వర్క్ లైఫ్లో బ్యాలెన్స్ లేదండి, దానివల్ల స్ట్రెస్, ఫ్యామిలీ ఇష్యూస్ అండి, దానివల్ల స్ట్రెస్, వీటన్నిటి వల్ల ఈ లక్షణాలు వస్తుంటాయి. వీళ్ళని పట్టించుకోకపోతే ఒక 6 నెలలు, సంవత్సరం తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరగడము, షుగర్ లెవెల్స్ పెరగడము, బీపీ పెరగడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో స్ట్రెస్ని ఇంపాక్ట్ ఇనిషియల్గా కంట్రోల్ చేస్తే ఇవన్నీ వ్యాధులు రాకుండా అరికట్టచ్చు. ఫైనల్గా కొత్త టెక్నాలజీ CGMతో ఉపయోగం ఎంత అంటే ఏం చెప్తారు? CGM అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ మధ్య చాలామందికి CGM అంటే ఒక నీడిల్ ఉంటుంది, సో ప్రిక్ చేయాలి, సో అది ఒక బాడీలో ఎక్విప్మెంట్ ఉంటుంది, దానివల్ల రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది అండ్ దానివల్ల నాకు అంటే బాడీలో అవయవాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ నాకు షుగర్ లెవెల్స్ అంత ఎక్కువ లేదు కదా, CGM ఎందుకు అన్న చాలా డౌట్స్ సొసైటీలో ఉన్నాయి. CGM అనేది ఒక చిన్న సింపుల్ ఎక్విప్మెంట్ అండి. దానికి ఒక చిన్న నీడిల్ ఉంటుంది, అది ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు. సో ఆ CGM అనేది ఈజీగా అప్లికేటర్ అంటే వితౌట్ ఎనీ పెయిన్ ఈజీగా అప్లై చేయొచ్చు.
చేయొచ్చు. అది 24 అవర్స్ గ్లూకోజ్ మానిటరింగ్ చేస్తుంది. అంటే 24 గంటలు మన షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేస్తుంది. అది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, ప్రీ డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రీ డయాబెటీస్ వాళ్ళకు నాన్ డయాబెటిక్ రేంజ్కి చెందడానికి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కంట్రోల్ చేసి కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రీ డయాబెటీస్లో ఈ మన సీజిఎం అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్, మనం మామూలుగా గ్లూకోమీటర్ ఉంది కదా, మరి సీజిఎం ఎందుకు అంటే మనకు రోజువారీలో ట్రెండ్ మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఫుడ్ తిన్న తర్వాత ఎంత షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఈ దాంట్లో కార్బోహైడ్రేట్ తింటే ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఒక అవగాహన ఉంటుంది, అంటే రైస్ తింటే షుగర్ పెరుగుతుంది. అఫ్ కోర్స్ రైస్ తింటే పెరుగుతుంది, కానీ రైస్తో చేసే అదర్ పదార్థాలు లైక్ ఇడ్లీ, దోశ వాటితో రైస్ కంటే డబుల్గా షుగర్ పెరుగుతుంది. సో ఈ అవగాహన అనేది మనకు సీజిఎం ద్వారా తెలుస్తుంది. అలానే సీజిఎంలో ఈ మధ్య వచ్చిన 2 ట్రెండ్స్ అండి, గ్లైసెమిక్ వేరియబిలిటీ, టైమ్ ఇన్ రేంజ్ అనేవి చాలా చాలా సీజిఎం ద్వారా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. టైమ్ ఇన్ రేంజ్ అంటే ఈ 24 గంటల్లో 17 గంటలు మన షుగర్ లెవెల్ అంటే 70% ఒక రోజులో షుగర్ కంట్రోల్, అంటే 80 నుంచి 170 లోపల మన షుగర్ లెవెల్ ఉంటే మనం హెల్తీగా ఉన్నట్టే అండ్ మనకు ఎటువంటి కాంప్లికేషన్స్ రావు. అలానే మన గ్లైసెమిక్ వేరియబిలిటీ అంటారు, అంటే రోజులో అతిగా ఉన్న షుగర్, లో ఉన్న షుగర్ని మైనస్ చేస్తే 100 లోపల ఉంటే మనకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. ఇనిషియల్గా మనం ఫాస్టింగ్, పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అండ్ 3 months యావరేజ్ చెక్ చేసుకుంటే అవి కంట్రోల్లో ఉంటే సరిపోతాయి అనుకుంటాం. కానీ ఇవి ఉన్నా కూడా మన బాడీలో వీక్నెస్, కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఒకవేళ గ్లైసెమిక్ వేరియబిలిటీ టైమ్ ఇన్ రేంజ్ మెయింటైన్ చేయకపోతే జరిగే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.